జీవములను గొప్ప తండ్రి, మహిమగల మహారాజా, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న తండ్రి, మహాదేవుడుగా, మహాగణుడుగా, సర్వాధికారం కలిగిన దేవుడుగా, సర్వ సృష్టికి తండ్రి కారకుడైన దేవుడుగా ఉన్నందుకై ఈ యొక్క రాత్రికాల సమయంలో ప్రభా మరొకసారి నీ ఘనమైన నాను బట్టి దేవాన్ని కొందనములు స్తోత్రం చెల్లిస్తున్నాను. నాయన పాపలోకాన్ని, పాపిష్టిలోకాన్ని తండ్రి, అపవిత్రులున్న ఈ లోకాన్ని తండ్రి, చెడిపోయినటువంటి ఈ భూలోకాన్ని ప్రభా నువ్వెంతగానో ప్రేమించి నీ ప్రియకుమారుడు లోకరక్షకుడైన ప్రభువైన యేసుక్రీస్తు వారిని సర్వలోక రక్షణ నిమిత్తమై తన ఈ లోకాన్ని పంపించి ఆ శిలువ పైన బలియాగం గావించి ప్రభా తండ్రి, నువ్వు ఈ లోకానికి ఇచ్చినటువంటి గొప్ప రక్షణ కొరకై రాత్రి కాల సమయంలో మరోసారి దేవా నీ కొందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాను. ప్రేమగల తండ్రి, గొప్ప దేవ, ఈ యొక్క రాత్రికాల సమయంలో నీ దాసుడు పుష్పరాధన్న జాషువా వారి గృహంలో తండ్రి, వారి కుటుంబ జీవితాల్లో ప్రభా నువ్వు చూపినటువంటి మేలు ఉపకారాన్ని బట్టి దేవారు స్థుతి కూడా కలిగి ఉండగలటకు నువ్వు ఇచ్చిన కృపను బట్టి కూడా మరోసారి కొందనాలు చెల్లిస్తున్నాను. ఈ సమయంలో తండ్రి, నువ్వు ఇచ్చిన మంచి వాతావరణం బట్టి కూడా మరోసారి నీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. తండ్రి, భయంకరమైన వేడి ఉన్నప్పుడు రాత్రి కాల సమయంలో ఇచ్చినటువంటి వర్షాన్ని బట్టి, చల్లటి వాతావరణాన్ని బట్టి కూడా ప్రభు నిండు మనసుతో నీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ యొక్క సమయంలో పాటలు పాడే విషయంలో నీ దాసుడు తండ్రి అన్నగా విజయ్ కుమార్ కూడా వర్తమానం అందిస్తుండగా తండ్రి, నీ దాసుడు బలపరచండి, వీళ్ళకై జ్ఞాపకం చేసుకునండి. ఇక్కడున్న వారితో మైక్ శబ్దం ద్వారా తండ్రి, బయట వ్యక్తులు ఎవరైతే వినగలుగుతున్నారో వారితో కూడా నువ్వు మాట్లాడండి, సహాయం చేయండి. సమస్తమైన ఘనత, మహిమ, ప్రభావం నీకు ఆరోపించుకుంటూ రక్షకుడైన యేసుక్రీస్తు ఘనమైన నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. పాఠ సంఖ్య 217. భక్తులారా స్మరించదము. కొత్త పాటల పుస్తకంలో 217, పాత భక్తులారా స్మరించదము చేసిన ప్రభు చేసిన మేలులన్నిటినీ భక్తులారా స్మరించెదము. ప్రభు చేసిన మేలులన్నిటినీ
శూరుండు శ్రీయేసే మన శిరసయ్యుండి మహాబల శూరుండు సర్వమునిచ్చెను తన హస్తముతో సర్వమునిచ్చెను తన హస్తముతో ఎంతో దయగలవాడు సర్వమునిచ్చెను తన హస్తముతో ఎంతో దయగలవాడు భక్తులారా స్మరించెదము ప్రభు చేసిన మేలులన్నిటినీ భక్తులారా స్మరించెదము ప్రభు చేసిన మేలులన్నిటినీ గాలి తుఫానులను గాతించి బాధలను తొలగించే గాలి తుఫానులను గాతించి బాధలను తొలగించే శ్రమలలో మనకు తోడైయుండి శ్రమలలో మనకు తోడైయుండి భయాలు పరచేతన జయము శ్రమలలో మనకు తోడైయుండి భయాలు పరచేతన జయము భక్తులారా స్మరించెదము ప్రభు చేసిన మేలులన్నిటినీ భక్తులారా స్మరించెదము ప్రభు చేసిన మేలులన్నిటినీ జీవనదిని ప్రవహింపచేసే సకల స్థలంబులయందు జీవనదిని ప్రవహింపచేసే సకల స్థలంబులయందు లెక్కకు మించిన ఆత్మల తెచ్చే లెక్కకు మించిన ఆత్మల తెచ్చే ప్రభువే స్తోత్రాలు లెక్కకు మించిన ఆత్మల తెచ్చే ప్రభువే స్తోత్రాలు భక్తులారా స్మరించెదము ప్రభు చేసిన మేలులన్నిటినీ భక్తులారా స్మరించెదము ప్రభు చేసిన మేలులన్నిటినీ అపోస్తలుల ప్రవక్తలను సువార్తికులను ఇచ్చే అపోస్తలుల ప్రవక్తలను సువార్తికులను ఇచ్చే సంఘము అభివృద్ధిని చెందుటకు సంఘము అభివృద్ధిని చెందుటకు సేవకులందరినీ సంఘము అభివృద్ధిని చెందుటకు సేవకులందరినీ భక్తులారా స్మరించెదము ప్రభు చేసిన మేలులన్నిటినీ భక్తులారా స్మరించెదము ప్రభు చేసిన మేలులన్నిటినీ మన పక్షమున తాను పోరాడి సైతానును ఓడించే మన పక్షమున తాను పోరాడి సైతానును ఓడించే ఇంతవరకును ఆదుకొనెనుగా ఇంతవరకును ఆదుకొనెనుగా తన మహాత్మ్యము చూపే
ఇంతవరకును ఆదుకొనెనుగా తన మహాత్మ్యము చూపే భక్తులారా స్మరించెదము ప్రభు చేసిన మేలులన్నిటినీ భక్తులారా స్మరించెదము ప్రభు చేసిన మేలులన్నిటినీ ఈ భూమి యందు జీవించు కాలం బ్రతికెదము ప్రభు కొరకే ఈ భూమి యందు జీవించు కాలం బ్రతికెదము ప్రభు కొరకే మనమాయన కార్పించుకొనెదము మనమాయన కార్పించుకొనెదము ఆయన ఆశయమదియే మనమాయన కార్పించుకొనెదము ఆయన ఆశయమదియే భక్తులారా స్మరించెదము ప్రభు చేసిన మేలులన్నిటినీ భక్తులారా స్మరించెదము ప్రభు చేసిన మేలులన్నిటినీ కొంచెము కాలమే మిగిలి ఉన్నది ప్రభువును సాధించుటకై కొంచెము కాలమే మిగిలి ఉన్నది ప్రభువును సాధించుటకై గనుక మనము నడచుకొనెదము గనుక మనము నడచుకొనెదము ప్రభు మార్గములయందు గనుక మనము నడచుకొనెదము ప్రభు మార్గములయందు భక్తులారా స్మరించెదము ప్రభు చేసిన మేలులన్నిటినీ భక్తులారా స్మరించెదము ప్రభు చేసిన మేలులన్నిటినీ అడిగే ఊహించు వాటి కన్నా మరి అడిగే ఊహించు వాటి కన్నా మరి సర్వము చక్కగా చేసే మరి సర్వము చక్కగా చేసే భక్తులారా స్మరించెదము ప్రభు చేసిన మేలులన్నిటినీ భక్తులారా స్మరించెదము ప్రభు చేసిన మేలులన్నిటినీ పాట సంఖ్య 176 పొంది తిని నేను ప్రభువా 178 176 1 2 hello నాకు తోడైయుండి ఎబినేజరు అయ్యున్నావు యేసు ప్రభువా ఎబినేజరు అయ్యున్నావు యేసు ప్రభువా నా రక్షణ కర్తావు నీవైతివి నా
శ్రేష్ఠ విని భూయందు గాలి తుఫానులలో నుండి వచ్చితిని గాలి తుఫానులలో నుండి వచ్చితిని అంధకార శక్తుల ప్రభావము నుండి అంధకార శక్తుల ప్రభావము నుండి నీరెక్కల చాటున నన్ను దాచితివయ్యా నీరెక్కల చాటున నన్ను దాచితివయ్యా నీవే ఆశ్రయ దుర్గంబైతివి నీవే ఆశ్రయ దుర్గంబైతివి ప్రభువా నుండి ప్రభువాని నుండి ప్రతి శ్రేష్ఠ భూయందు కష్ట దుఃఖంబులు నాకు కలుగగా కష్ట దుఃఖంబులు నాకు కలుగగా నన్ను చేరదీసి ఓదార్చితివే నన్ను చేరదీసి ఓదార్చితివే భయభీతి నిరాశల యందు నా ప్రభువా భయభీతి నిరాశల యందు నా ప్రభువా బహుగా ధైర్యంబు నా కొసగితివి బహుగా ధైర్యంబు నా కొసగితివి పొందితిని నేను ప్రభువాని నుండి ప్రతి శ్రేష్ఠ ప్రభువాని నుండి ప్రతి శ్రేష్ఠ భూయందు నా దేహమందు నా ముళ్ళు నుంచితివి నా దేహమందు నా ముళ్ళు నుంచితివి సాతానుని దూతగా నలుగా గొట్టం సాతానుని దూతగా నలుగా గొట్టం వ్యాధి బాధాలు బలహీనతలందు వ్యాధి బాధాలు బలహీనతలందు నీ కృపను నాకు దయచేసితివి నీ కృపను నాకు దయచేసితివి పొందితిని నేను ప్రభువాని నుండి ప్రతి శ్రేష్ఠ విని భూయందు పొందితిని నేను ప్రభువాని నుండి ప్రతి శ్రేష్ఠ విని భూయందు నీ ప్రేమ చేత ధన్యుడనైతిని నీ ప్రేమ చేత ధన్యుడనైతిని కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను కష్ట పరీక్షల యందు నా ప్రభువా కష్ట పరీక్షల యందు నా ప్రభువా జయ జీవితము నాకు నేర్పించితివి జయ జీవితము నాకు నేర్పించితివి పొందితిని నేను ప్రభువాని నుండి ప్రతి శ్రేష్ఠ విని భూయందు పొందితిని నేను ప్రభువాని నుండి ప్రతి శ్రేష్ఠ విని భూయందు 409 406 కృపకాలములో ప్రభు యేసుని అంగీకరించుము ప్రియుడా 409 406 నా
కృపకాలములో ప్రభు యేసుని అంగీకరించమవ ప్రియుడా కృపకాలములో సర్వలోకము సంపాదించి నీ ఆత్మను కోల్పోయిన సర్వలోకము సంపాదించి నీ ఆత్మను కోల్పోయిన మిత్రుడానికేమి లాభముండును మిత్రుడానికేమి లాభముండును ఇలాంటి జీవాముతో యేసుని ప్రేమ స్వరము విని తెరుని హృదయము ప్రభు యేసుని చరణము ఆనందముక్తి పొందు చరణములు చేరి ఆనందముక్తి పొందు కృపకాలములో ప్రభు యేసుని అంగీకరించు ప్రియుడా కృపకాలములో ప్రభు యేసుని అంగీకరించు ప్రియుడా కాలములో ధర్మ కర్మ సంస్కారం వలన పరిశుద్ధుడావు కానేరవు ధర్మ కర్మ సంస్కారము వలన పరిశుద్ధుడావు కానేరవు భక్తి వేషాలు ధరించుకున్న భక్తి వేషాలు ధరించుకున్న పరలోకము చేరవు కాగా మిత్రుడా నీ పాపములను ఒప్పుకొను యేసునొద్ద మహాప్రభుని చరణములు చేరి అర్పించుకోను మహాప్రభుని చరణములు చేరి అర్పించుకోను కృపకాలములో ప్రభు యేసుని అంగీకరించు ప్రియుడా కృపకాలములో ప్రభు యేసుని అంగీకరించు ప్రియుడా కృపకాలములో ప్రభు యేసు క్రీస్తు నిత్య రక్షణకు ఏకైక మార్గం గ్రహించుకో ప్రభు యేసు క్రీస్తు నిత్య రక్షణకు ఏకైక మార్గం గ్రహించుకో పాప మార్గం వదలి పశ్చాత్తాపముతో పాప మార్గం వదలి పశ్చాత్తాపముతో ప్రభు శరణము చేరి నీ పాపములను ప్రభు రక్తమందు కడిగి శుద్ధి చేసుకో పరలోకాశీర్వాదము నిత్య జీవము పొందు పరలోకాశీర్వాదము నిత్య జీవము పొందు కృపకాలములో ప్రభు యేసుని అంగీకరించు ప్రియుడా కృపకాలములో ప్రభు యేసుని అంగీకరించు ప్రియుడా కృపకాలములో క్రీస్తుల పూర్ణ నిత్య జీవం పరలో
ప్రియులారా, ఈ సాయంకాలం చేరి వచ్చినటువంటి దేవుని పిల్లలందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క నామమున వందనములు తెలుపుచున్నాం. ఎంత వ్యయ ప్రయాసాలతో ఈ కూడిక సిద్ధపరిచినటువంటి సేవకులైతేనేమి, కుటుంబీకులైతేనేమి, గ్రామస్తుల యొక్క క్షేమం కొరకు, ప్రియులారా అందరి యొక్క ఆత్మక్షేమం కొరకు అందించబడే ఈ గొప్ప సమయం మీరు కూడా ఆలకించాలని, లోకంలో ఎన్నో వార్తలు వింటూ ఉంటాము. ఈ సాయంకాలము పరలోక ఆశీర్వాదం అనే పాట ముగింపులో మేము పాడుతూ వచ్చినాం. పరలోక ఆశీర్వాదం పొందుట ఎట్లు, అది సాయంకాలం మనము చూడనై ఉన్నాం. భూలోక ఆశీర్వాదములు అనుభవించుట కంటే పరలోక సంబంధమైన ఆశీర్వాదములు పొందుట ఎట్లు అనేది ఈ సాయంకాలం మనం తెలుసుకొని మన జీవితాన్ని ప్రభువుకు అర్పించనై ఉన్నాం. ప్రార్థన చేసుకుంటామండి. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడైన మా దేవ, పునరుద్ధారుడైన మా తండ్రి, మా ప్రియ సహోదరుడు పుష్పరాజు గారిని బట్టి, వారి కుటుంబాన్ని బట్టి, కుమారుడు భాష అందరిని బట్టి మేము స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఈ సాయంకాలం ప్రభువా తక్కువ నుంచి కూడా మీ దాసులు ఆరోగ్య యొక్క సంఘము రాగలిగిన స్తోత్రములు, కడప నుంచి కూడా నన్ను కూడా తీసుకొని వచ్చారు. ఇంకా ప్రియులందరూ రాగలిగినారు, అందరూ స్తోత్రములు చెల్లిస్తున్నాం. సాయంకాలం తండ్రి మీ పరలోకపు యొక్క మహిమను మేము చూసినట్లుగా చేయము, పరలోకపు యొక్క ఆశీర్వాదాన్ని మేము కూడా అనుభవించడానికి సహాయం చేయము. దాన్ని పొందుట ఎట్లు అని మేము తెలుసుకున్నట్టు కొరకు మాకు సహాయం చేయండి. కనికరించున్నని మీ కృపాస్తాలకు అప్పగిస్తూ నా బుద్ధులు తాగును, మైకును, కరెంటును ప్రభువ, ఇక్కడ ఉండే వాతావరణం అంతటినీ కూడా ప్రభువ మీరు తేటపరచుమని సహాయం చేయమని మీ పాదంలో అర్పించుకోవచ్చు. యేసు ప్రభునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. చాలా సంతోషం అండి. ఈ సాయంకాలము ఈ కూడిక మనం అనుభవించుట, ఈ దినం వరకు మనం ఉన్నామంటే దేవుని కృప అయింది. ఈ సాయంకాలము ఈ స్తుతి కూడిక ఎందుకు ప్రభువును స్తుతించుట అవసరమో దేవుని వాక్యం అనేక రూపాల్లో తెలియపరుస్తుంది. ఆయన్ను ఎందుకు ఘనపరచాలి, ఎందుకు ఆయన్ను స్తుతించాలి, ఎందుకు ఆయన్ను మహింపరచాలి. బైబిల్ చెప్తుంది, స్తుతి యాగం అర్పించువాడు నన్ను మహింపరుచున్నాడని. బైబిల్లో ఈ మాట 5 పర్యాయాలు మనం జ్ఞాపకం చేసుకుంటాం. అయితే ఈ సాయంకాలము దేవుని మహింపరిచే ముందు దేవుని వాక్యంలో నుండి ఒక మాట చదువుకుంటాం. అందరికీ పరిచయమైనటువంటి మాట ఆదికాండం 1వ అధ్యాయం. ఆదికాండం 1వ అధ్యాయము మనందరికీ పరిచయమైనటువంటి మాట 28వ వచనాన్ని అందరం కలిసి చూద్దాం. 28వ వచనం, ఆదికాండం 1వ అధ్యాయం 28వ వచనం. దేవుడు వారిని ఆశీర్వదించెను, ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దాన్ని లోపరుచుకునుడి. సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పాను. దేవుడు వారిని ఆశీర్వదించెను. కనుక ఆశీర్వాదము మన జీవితంలో మనం అనుభవించుట చాలా అవసరం. ఆశీర్వాదాన్ని పరలోకపు దేవుడు చాలా రూపాల్లో చెప్పాడు. అనేకమైనటువంటి భూమి మీద భూ సంబంధమైన ఆశీర్వాదం, పరసంబంధమైన ఆశీర్వాదములు బైబిల్లో ఎన్నో మనం చూడగలం. ఈ ఆశీర్వాదం అనే మాట మనం చూస్తే కీర్తనకారుడు రాస్తాడు,
ప్రభును స్తుతించుటలో ఆశీర్వాదం ఉంది అని మనం చూస్తాం. 68వ కీర్తనలో మనకు జ్ఞాపకం చేయబడే మాట, కీర్తన గ్రంథం 68వ అధ్యాయంలో మనం చూస్తామండి. 6వ వచనంలో అప్పుడు చూడండి 5వ వచనం, దేవా ప్రజలు నిన్ను స్తుతించుదురుగాక, ప్రజలందరూ నిన్ను స్తుతించురుగాక, అప్పుడు భూమి దాని ఫలమునిచ్చును, దేవుడు మా దేవుడు మమ్మను ఆశీర్వదించును. ఈ సాయంకాలము కూర్చున్నటువంటి ఎవరైనా సరే, మైక్ ద్వారా విన్నటువంటి వారు ఎవరైనా సరే దేవుని యొక్క ఆశీర్వాదాన్ని అనుభవించాలి అని నువ్వు ఆశిస్తే, దేవుని ఆశీర్వాదము దేవుడు మానవులకు ఇచ్చాడు. బైబిల్లో రాయబడినది, దేవుడు మానవుని కలగజేశాడు. ఎట్లా చేశాడు? తన స్వరూపమందు తన పోలిక చొప్పున నరులను చేయడం. కనుక మానవుడు దేవుని యొక్క పోలిక. దేవుని పోలిక ఏంటి? బైబిల్ రాయబడింది, దేవుడు ప్రేమ స్వరూపి, దేవుడు నీతి స్వరూపుడు అని రాయబడింది. నీతి స్వరూపంలో దేవుడు మానవుని చేశాడు. అయితే మానవుడు ఏ రూపంలోనికి వెళ్ళినాడు? మానవుడు ఏ రూపంలోనికి వెళ్ళినాడు? ఏ రూపంలోనికి వెళ్ళినాడు? మీరే చెప్పాలి. ఏ రూపంలోనికి వెళ్ళినాడు? చదవండి, దేవుని యొక్క వాక్యంలో ఒక మాట చదువుదాం. మానవుని యొక్క జీవితం, దేవుని ఆశీర్వాదం మానవుడు పోగొట్టుకోవడానికి మొట్టమొదటి కారణమైంది. ఈ కారణాన్ని మనం చూస్తాము మన జీవితంలో. హోషేయ గ్రంథం 10వ అధ్యాయం 8వ వచనం. హోషేయ గ్రంథం 8వ అధ్యాయం 10వ అధ్యాయము 8వ వచనం చదవండి. ఇశ్రాయేలు వారి ఏ రూపం? ఏ రూపం అండి? దేవుడు ఏ రూపంలో చేశాడు? తన స్వరూపమందు. ఏంటి స్వరూపం? దేవుడు మానవుని నీతి స్వరూపంలో చేశాడు. అంటే పాపము లేని వానిగా, పవిత్రునిగా, పరిశుద్ధునిగా, కనుక కల్మషం లేనివానిగా, కుయుక్తి లేనివానిగా, పవిత్రమైన జీవితంతో దేవుడు మానవుని చేస్తే మానవుడు ఏ రూపంలోనికి వెళ్ళిపోయినాడంటే, ఏ రూపంలోనికి వెళ్ళిపోయినాడు? పాప స్వరూపం. ఇదే మానవునికి దేవుని యొక్క ఆశీర్వాదము మానవుని జీవితంలో నుండి కోల్పోవడానికి దేవుడిచ్చిన దీవెన, ఆశీర్వాదం మానవుడు పోగొట్టుకోవడానికి కారణమైంది. కనుక ఈ సాయంకాలం ప్రియుడా, ఈనాడు నీ జీవితంలో దేవుడు నిన్ను ఆశీర్వదించినాడు, అయిపోయింది. అయితే ఆశీర్వాదం నీ జీవితం నుండి తొలగిపోయింది. కారణం ఏంటంటే మానవుడు ఎప్పుడైతే పాపము చేశాడో, బైబిల్లో మనం చూస్తాం, ఆజ్ఞ అతిక్రమమే పాపం, ఆజ్ఞ అతిక్రమమే పాపం. కనుక మన జీవితంలో ఆజ్ఞ అతిక్రమం అందరు చెప్తారు. చాలా ఉన్నాయి పాపానికి నిర్వచనాలు చాలా ఉన్నాయి. కనుక పాపానికి నిర్వచనాల్లో మనం చూస్తే సకల దుర్నీతి పాపం. మానవుని యొక్క జీవితంలో మనం చూస్తాం, మేలు చేయనరికి అలాగూ చేయకపోవడం పాపం, విశ్వాస మూలము కానిది ఏదో అదే పాపం. బైబిల్లో ఇలాగా పాపానికి నిర్వచనాలు చాలా ఉన్నాయి. ప్రార్థన చేయకపోవడం కూడా పాపమే. కనుక ఇలాగా మానవుని జీవితంలో రూపం మారింది. ఇప్పుడు మానవుడు ఆశీర్వాదము మరలా అనుభవించాలంటే పాపాన్ని విడిచిపెట్టాల. పాపం విడిచిపెట్టడం మానవుని చేత అవుతుందా? కావడంలే. మానవుడు తన జీవితంలో పాపాన్ని విడిచిపెట్టి పరిశుద్ధత వైపు తిరగడం మానవుని చేత కాలే. అందుకే మనం చదివినాము, దేవుడు వారిని ఆశీర్వదించను. ఈ ఆశీర్వాదము మానవుడు పోగొట్టుకొని పూర్తిగా పాపములోకి వెళ్ళిపోయినాడు. పాపంలోనికి ఎప్పుడైతే వెళ్ళిపోయినాడో ఈ ఊబిలో నుంచి బయటకు రావడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాడు, కానీ రాలేకపోతున్నాడు. ఈ పరిస్థితి అంతా కూడా దేవుడు చూసినాడు. దేవుడు చూసి భూలోకంలో ఉండే ప్రతి వ్యక్తిని పారచూసినప్పుడు సర్వ శరీరులు తమ మార్గములను ఏం చేసుకున్నారు? చెరిపివేసుకున్నారు. ప్రతి మానవుడు తన మార్గాన్ని అంతా చెడిపేసుకున్నాడు, పాడైపోయిన మానవుని మరలా ఆశీర్వాదకరమైన జీవితంలోనికి తీసుకురావడానికి దేవుడు చేసిన తలంపు ఏంటంటే చూడండి, అపోస్తుల కార్యం 3వ అధ్యాయం 26వ వచనం. అపోస్తుల కార్యములు 3వ అధ్యాయము 26వ వచనం దేవుని వాక్యం చెప్తా, చదవండి. మీలో ప్రతి వాని దుష్టత్వము నుండి మళ్లించుట వలన మిమ్మల్ని ఆశీర్వదించుటకు ఆయనను
కనుక దేవుడు ఎందుకు వచ్చినాడంటే, ఏ మానవుడైతే ఆశీర్వాదాన్ని పోగొట్టుకున్నాడో పాపం చేసి, ఆ మానవుని పాపం నుండి మరలా విముక్తిని చేసి, పాపం నుండి రక్షించి, పాప పరిహారము చెల్లించి, నీతి వైపు తిప్పి దేవుని రాజ్యము, లేదా ఇక్కడ రాయబడినటువంటి మాట ఏంటంటే, దేవుడు తన సేవకుని పుట్టించి మీలో ప్రతి వాని దుష్టత్వం నుండి మళ్లించి మిమ్మల్ని ఆశీర్వదించుటకు ఆయన మొదట మీ యొద్దకు పంపబడ్డాడు. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చినాడని చెప్పగానే చాలామందికి చాలా డౌట్లు ఉంటాయి. ఏంటి ఆ డౌట్లు? యేసుప్రభు మాకు కాదు, యేసుప్రభు పలాని వారికి, యేసుప్రభు పలాని వారికి సంబంధించిన వాడు, పలాని దేశానికి సంబంధించిన వాడు, పలాని తెగకు సంబంధించిన వాడని అనేక రూపాల్లో మానవులు ఆలోచిస్తూ ఉన్నారు. అయితే దేవుని వాక్యం చెప్తుంది, ప్రతి వాని దుష్టత్వం నుండి మళ్లించి వారిని మరలా ఆశీర్వాదకరమైన జీవితంలోనికి తీసుకురావడం పరలోకపు యొక్క దేవుని యొక్క ఆకాంక్ష. ఏంటి ఆశీర్వాదం అంటే అర్థం ఏంటంటే, ప్రియులరా, ఆశీర్వాదాన్ని చాలా రూపాల్లో చెప్పాడు. అందులో ఒకటి మీకు తెలియపరచడానికి ప్రయత్నం చేస్తాం. ఆశీర్వాదంలో ఉండే ఒక భాగం ఏంటంటే, చూడండి దేవుని యొక్క వాక్యం, మత్తయి సువార్త 25వ అధ్యాయం, మత్తయి సువార్త 25వ అధ్యాయము కనుక రాయబడినటువంటి మాటలు మనం చూస్తాం. యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీద ఉన్న దినాల్లో తాను చెప్పినటువంటి మాట మనం చూస్తాం. 34వ వచనం, 25వ అధ్యాయం 34వ వచనం. అప్పుడు రాజు కుడివైపున ఉన్న వారిని చూచి, నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారులారా రండి, లోకం పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రి. ఇది పరలోక సంబంధమైన ఆశీర్వాదం. ఆశీర్వాదాల్లో రకంలో ఏంటంటే, పరలోక రాజ్యమును స్వతంత్రించుకోవడమే ఆశీర్వాదం. ఈనాడు చాలామంది జీవితాల్లో పరలోక రాజ్యమును స్వతంత్రించుకోలేనటువంటి వారిగా ఉన్నారు. చాలామంది అంటారు, ప్రభువా ప్రభువా అని పిలుచు ప్రతివాడు యాటికి పోలేడు, పరలోక రాజ్యానికి పోలేడు. నువ్వు ప్రభువా ప్రభువా అన్నంత మాత్రాన పరలోకానికి పోలేవు. పరలోకానికి పోవాలంటే నేను చేయాల్సిన ఒక పని ఉంది. ఏంటి తెలుసా? పరలోకం చాలా పవిత్రమైంది, పరిశుద్ధమైంది, నీతితో కూడింది. అది అక్కడ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఉండే స్థలం. ఆయన ఉండే స్థలంలో నువ్వు ఉండాలంటే, మన అందరం ఉండాలంటే, లోకములో మన జీవితం ఎక్కడైతే చెడిపోయిందో, చెడిపోయిన పాప జీవితాన్ని విడిచిపెట్టకుండా మనం పరలోక రాజ్యానికి మనం ఏం చేయలేము, ప్రవేశించలేము. పరలోక రాజ్యాన్ని ప్రవేశించడం అంత సులువు కాదు. దేవుని వాక్యం చెప్తుంది, పరలోక రాజ్యాన్ని చేరడానికి ప్రభువైన యేసుక్రీస్తు వారు భూమి మీద ఉన్న దినాల్లో ఒక 4 మాటలు చెప్పినాడు. చూడండి, మొట్టమొదటిది మత్తయి సువార్త 5వ అధ్యాయం. మత్తయి సువార్త 5వ అధ్యాయము దేవుని వాక్యంలో చూస్తాం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 8వ వచనం లేదా 3వ వచనం చదవండి. ఆత్మ విషయమై దీనులైన వారు ధనిలు, పరలోక రాజ్యము వారిది. ఇక్కడ రాయబడినటువంటి మాట ఏంటంటే, పరలోక రాజ్యం కావాలంటే, దీనుడు కావాలంటే గర్వం, శరీరం, లోకం అన్నిటినీ సిలువ వేయాలి. బైబిల్లో మనం చూస్తాం, యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో ఉన్నప్పుడు కుడివైపున ఒక దొంగ, ఎడమవైపున ఒక దొంగ, ఇద్దరు కనబడతారు. ఇద్దరు కనబడినప్పుడు ఒకడేమన్నాడు, మనందరికీ తెలుసు, నువ్వు క్రీస్తువు కదా, నువ్వు రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించు అని చెప్పాడు. ఒక ఆయన అన్నాడు, ఏమన్నాడు, ఇది మనకైతే న్యాయమే, దేవునికి భయపడవా కనుక చెబుతూ అన్నాడు, యేసు నీవు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను ఏం చేయమన్నాడు, జ్ఞాపకం చేసుకో. అంటే అర్థం ఏంటంటే, వాడు దీనుడైనాడు, విరిగిపోయినాడు, నలిగిపోయినాడు, పశ్చాత్తాపం తన జీవితంలో తాను ఈ భూమి మీద చేసిన ప్రతి పాపానికి ముగింపు పలికాడు. తన జీవితంలో ఒక ముగింపు తీర్మానం చేశాడు. ఏంటి తెలుసా? యేసు సిలువ, యేసు యొక్క మరణం, యేసు యొక్క రక్తం, యేసు యొక్క జీవితం నా జీవితానికి ఒక మార్పును తీసుకురావడానికి ఈ సిలువ కారణమైంది. ఈ సిలువ లేకుండా నేను దేవుని రాజ్యాన్ని చేరుకోలేను. అందుకే బైబిల్లో మనం చూస్తాం, సిలువ శక్తి ఏంటి చెప్పండి?
శిలువ శక్తి, శిలువ మరణం, శిలువ రక్తం. బైబిల్లో ఇలాంటి పదాలు మన కొరకు రాయబడుతున్నాయి. కనుక శిలువ శక్తి ఏమి చేస్తుంది చూడండి, దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తాం. దేవుని యొక్క వాక్యంలో శిలువ శక్తి వలన మానవుడు ఏమి అనుభవించగలడు, మానవుని యొక్క స్థితి ఏంటి అని మనం చూస్తే శిలువ శక్తి అని రాయబడింది. అందుకే నశించుచున్న వారికి వెరితనం కానీ రక్షించబడుచున్న మనకు అది దేవుని శక్తి. ఆ దేవుని శక్తి ఏం చేస్తుంది చదవండి. దేవుని యొక్క వాక్యం పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 2వ వచనం 3వ వచనం. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 2వ వచనం 3వ వచనం. తన మహిమను బట్టి గుణాతిశయమును బట్టి మనల్ని పిలిచిన వాని గురించిన అనుభవ జ్ఞానమూలముగా ఆయన దైవశక్తి జీవమునకును భక్తికిని కావలసిన వాటన్నిటికీ మనకు దయచేయుచున్నందున దేవుని గురించినటువంటి మన ప్రభువైన యేసుక్రీస్తు వారిని గురించినటువంటి అనుభవ జ్ఞానం వలన మీ కృపయు సమాధానము విస్తరించునుగాక. దైవశక్తి జీవమునకును భక్తికిని మనకు కావలసిన వాటన్నిటినీ కూడా దయచేయనన్నది. కనుక ఈ రహస్యం శిలువలో ఉండే దొంగ తాను గ్రహించినాడు, ఎరిగినాడు. నా జీవితంలో మరణం నా జీవితానికి తథ్యం, నేను ఈ లోకాన్ని వదిలిపెట్టక తప్పదు. అయితే ఈ సమయంలో నాకు ఇవ్వబడిన అవకాశమును నేను సద్వినియోగం చేసుకోవడం నా జీవితం యొక్క ముందున్నటువంటి కర్తవ్యం అని తాను ఎరిగి ఒకటే మాట చెప్పాడు, యేసు నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో. శిలువ తన జీవితంలో సరైనటువంటి మార్పును తీసుకుని వచ్చింది. కారణం ఏంటంటే తాను దొంగతనము చేయువాడు అని రాయబడింది. అతడు దొంగ. బైబిల్లో రాయబడినటువంటి మాట మనం చూస్తే దొంగలు దేవుని రాజ్యమునకు ఏం కారంట, వారసులు కారు. చదవండి, దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తాం. కనుక ప్రియులారా, ఇలాంటి వ్యక్తి దేవుని రాజ్యానికి వారసుడు కావడానికి శిలువ కారణమైంది. కనుక మనం చూస్తాం 1 కొరింథీ 6వ అధ్యాయం, 1 కొరింథీ పత్రిక 6వ అధ్యాయం 9వ వచనం 10వ వచనం చదవండి. అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరని మీకు తెలియదా? మోసపోకుడి, జోరులైనను, విగ్రహారాధికులైనను, వ్యభిచారులైనను, ఆడంగితనం గలవారైనను, దొంగలైనను, లోపులైనను, త్రాగుబోతులైనను, దూషకులైనను, దోచుకుని వారైనను దేవుని రాజ్యానికి ఏం గారు. అయితే శిలువ మరణం దొంగ జీవితాన్ని మార్చింది. ఈ రాత్రి ప్రియుడా, శిలువని జీవితంలో యేసు ఎందుకు ఈ లోకానికి వచ్చాడంటే ప్రతి వారిని వారి దుష్టత్వం నుండి మళ్ళించి వారిని ఆశీర్వాదకరమైన, అంటే అర్థం ఏంటి? ఆశీర్వాదం అంటే అర్థం ఏంటి? దేవుని రాజ్యమును స్వతంత్రించుకోవడం. చాలామంది దేవుని రాజ్యము తర్వాత కథ కదా, భూమి మీద మనకేం కావాలా? ఆశీర్వాదాలు కావాలి. భూమి మీద ఆశీర్వాదం ఉంటే ఈ లోకములో చాలా అనుభవించడం అనుకుంటున్నావు. ఈ లోకంలో చాలా ధనము సంపాదించుకుంటే అదే ఆశీర్వాదం అనుకుంటున్నావు. ఉద్యోగం ఉంటే ఆశీర్వాదం అనుకుంటున్నావు. లేదా ఒక ధన సంపదలు ఆశ్రయించడం వల్ల ఆశీర్వాదం అనుకుంటున్నావు. కాదు, దేవుని వాక్యం చెప్తుంది ఆశీర్వాదంలో ఒక భాగం ఏంటంటే దేవుని రాజ్యమును స్వతంత్రించుకోవడం. దేవుని రాజ్యం అంటే ఏంటి? దేవుని రాజ్యమును స్వతంత్రించుకోవడం. ఏమిటి కారణం? ఈ దొంగ తన జీవితంలో దేవుని రాజ్యము కొరకే ఆశించాడు. అంటే భూమి మీద దేవుని రాజ్యము ఎట్లా ఉంటుందో తాను గ్రహించుకోవాలని ఆశపడ్డాడు. అదే దేవుని రాజ్యాన్ని దేవుడు పరిచయం చేశాడు. 3 విషయాలతో దేవుని రాజ్యాన్ని పరిచయం చేశాడు. రోమీలకు రాసిన పత్రిక చూడండి, దేవుని యొక్క వాక్యం. రోమీలకు రాసినటువంటి పత్రిక 14వ అధ్యాయం 17వ వచనం. రోమా పత్రిక 14వ అధ్యాయం 17వ వచనం. దేవుని రాజ్యము భోజనమును పానమును కాదు కానీ నీతియు సమాధానము పరిశుద్ధాత్మ యందలి ఆనందం. ఈ రాత్రి దేవుని రాజ్యం అంటే ఏంటో
ఒకసారి ఇక్కడ పరిచయం చేస్తున్నాడు భక్తుడు. ఏంటి దేవుని రాజ్యం? శిలువలో ఉండే దొంగ తన జీవితంలో తాను బ్రతికిన ఆ చివరి క్షణం వరకు కూడా ఇలాంటి ఆనందాన్ని అనుభవించలేకపోయినాడు. తన పశ్చాత్తాపంలోకి వచ్చినాడు, తన పాపాన్ని విడిచిపెట్టాడు. శిలువ తన జీవితాన్ని మార్చింది. ఈ రాత్రి యేసు ఎందుకు ఈ లోకంలో పుట్టాడు తెలుసా? నీ జీవితాన్ని మార్చడానికి, మతమును మార్చడానికి కాదు, ఏదో సమాజాన్ని స్థాపించడానికి కాదు, ఏదో లోకములో సంపాదించుకోవడానికి కాదు. నువ్వు అనుకునే తలంపులన్నీ కూడా అవి నీ ప్రయోజనం. యేసు ఎందుకు ఈ లోకంలో జన్మించాడు తెలుసా? ఒక పాపిని నీతిమంతునిగా తీర్చి ఆశీర్వాదకరమైన జీవితాన్ని ప్రసాదించడానికే యేసు ఈ లోకంలో పుట్టాడు. ఈ రహస్యం నువ్వు నమ్మితే ఈ ఆనందం నువ్వు కూడా పొందుతావు. రాయబడినటువంటి మాట ఏంటంటే, దేవుని రాజ్యం ఒక వ్యక్తి భూమి మీద అనుభవించాలా. ఈ రాత్రి దేవుని రాజ్యాన్ని ఎప్పుడు అనుభవిస్తావు? ఎన్నోసార్లు నీ జీవితంలో దేవుని రాజ్యం, దేవుని రాజ్యం, దేవుని రాజ్యం. ఎక్కడుంది దేవుని రాజ్యం? బైబిల్ చెప్తుంది దేవుని రాజ్యం మీ మధ్యలోనే ఉంది, మన మధ్యలోనే ఉంది. ఏంటి దేవుని రాజ్యం? ఏంటి దేవుని రాజ్యం? నీతి, సమాధానము, పరిశుద్ధాత్మయందలి ఆనందం. నీతి ఎక్కడ ఉంటుందో అదే దేవుని రాజ్యం. ఈనాడు నీతి ఎక్కడుందండి? నీతి ఎక్కడ కనపడుతుంది? పరిశుద్ధత ఎక్కడ కనపడుతుంది? ఎక్కడ కనపడదే. ఎక్కడ చూసినా పాపమే. తెలిసి కొంత, తెలియక కొంత. మానవుని జీవితంలో ఎంత విస్తారమైన పాపం ఎట్టుందంటే మానవుడు నీళ్ళ వల్ల తాగుతూ ఉన్నాడు పాపాన్ని, చెడుగును. అందుకే మానవుని జీవితంలో ఈ దేవుని రాజ్యం అనే అనుభవంలోనికి రాలేకపోతున్నాడు. శిలువలో ఉండే దొంగ తాను అనుకున్నాడు, ఇంకా చాలు గతించిన కాలం, నా దొంగతనము నాకు నా జీవితాన్ని తృప్తిపరచలేకపోయింది, నా జీవితాన్ని మార్చలేకపోయింది, నా జీవితంలో నేను మరణానికి దారి తీసింది. ఈ శిలువ చూస్తున్నప్పుడు, ఈ శిలువలో ఉండే వ్యక్తిని చూస్తున్నప్పుడు, ఈ శిలువ మరణాన్ని చూస్తున్నప్పుడు, ఈ శిలువలో ఉండే ఆయన్ని చూస్తున్నప్పుడు ఇక చాలు నా జీవితం. ప్రియుడా, ఈ రాత్రి ఈ మీటింగ్ ఎందుకొరకు ఏర్పాటు చేశారు తెలుసా? నీకోసమే. శిలువకు ఆ దినము చివరి రోజు. మనకు చివరి రోజు మనకెప్పుడో మనకు తెలియదు. మన జీవితం మనకు గ్యారెంటీ లేదు. కనుక నువ్వు ఎన్ని ఏళ్ళు బతుకుతావని నీకు తెలీదు, చెప్పే నాకు తెలీదు. మన జీవితంలో ఎవరికి ఎప్పుడు ఈ కాలం ముగిస్తుందో తెలీదు. తెలియని ప్రపంచంలో మనం ఉన్నాం, గ్యారెంటీ లేని దేశంలో ఉన్నాం. అయితే రాత్రి యేసుప్రభువు వారు నీ కొరకై చేతులు చాచాడు. శిలువల రక్తము నీ కొరకై దారులుగా కారుతూ ఉంది. విశ్వాసముతో అంగీకరిస్తే నీ జీవితం కూడా మార్చబడుతుంది. అదే దేవుని రాజ్యం. ఈ దేవుని రాజ్యము అనుభవించడానికి పరలోకానికి పోకముందే దేవుని రాజ్యమును తాను అంగీకరించాడు. ఒక నిరీక్షణతో చచ్చాడు. ఏమన్నాడు తెలుసా? యేసుప్రభువు ఒక మాట చెప్పాడు, నేడు నీవు నాతో కూడా. అంటే దేవుని రాజ్యము భూలోకంలో ఉన్నప్పుడే తాను డిసైడ్ చేసుకున్నాడు, నాకేముంది ఇప్పుడు, దేవుని రాజ్యము ఉంది అని. ఈ రాత్రి దేవుని రాజ్యాన్ని అనుభవిస్తున్నావా? కనుక ఇక్కడ మనం చూస్తాం, నీతి ఎప్పుడు మానవుని జీవితంలో కలుగుతుందంటే, దేవుని వాక్యం రాయబడింది, నీతి మానవునికి చాలా అవసరం. నీతి లేదు అని చెప్పడానికి బైబిల్ ఒక కారణాన్ని మీకు జ్ఞాపకం చేస్తాం. చూడండి, దేవుని యొక్క వాక్యంలో నీతి సమాధానము కలగచేయును, నీతి వలన ఏం కలుగుతుందంట? నిమ్మలమును నిబ్బరమును దొరుకుతుంది. కనుక ప్రియులారా, నీతి సమాధానము కలగచేయును. చూడండి, యెషయా గ్రంథం 32వ అధ్యాయం 17వ వచనం. యెషయా గ్రంథం 32వ అధ్యాయం 17వ వచనం చదువుదాం. నీతి సమాధానము కలగచేయును, నీతి వలన నిత్యమును నిమ్మలం. కనుక ఇప్పుడు చూడండి, ఏ ఇంట్లోనైనా నిమ్మలం ఉందా? ఏ ఊర్లోనైనా నిమ్మలంగా ఉన్నాడా మనిషి? సమాధానంగా ఉన్నాడా? ఏ ఇంట్లో భార్యాభర్తలు సమాధానంగా ఉండారా? పిల్లలు తల్లిదండ్రులు సమాధానంగా ఉండరా? ఒక ఊరిలో ఒక బంధువులు సమాధానంగా ఉండరా?
కారణం ఏంటంటే అక్కడ ఏమి లేదు, నీతి లేదు. మానవుడు స్వనీతితో బతుకుతున్నాడు. స్వనీతి దేవుని వాక్యం చెప్తుంది మురికి పేలికలు. ఈ రాత్రి స్వనీతి వలన దేవుని రాజ్యం చేరుకోలేవు. దైవనీతి కావాలా? దేవుని నీతి నీకు నాకు అవసరం. దేవుని నీతి మానవుడు పొందాల. మానవుడు పొందకుండా ఆ దేవుని రాజ్యాన్ని అనుభవించలేడు. దేవుని రాజ్యాన్ని అనుభవించాలి. దేవుని రాజ్యాన్ని పొందాలంటే ఒక అర్హత అవసరం. ఇప్పుడు చూడండి, ఒక పెద్ద కూడిక జరుగుతూ ఉంది. ఆ కూడికలో పోవాలంటే మనకేముంటుంది? ఒక బ్యాడ్జీ ఉంటుంది. ఆ బ్యాడ్జీ ఉంటేనే మనకేం చేస్తారు? అక్కడికి అనుమతి ఇస్తారు. బ్యాడ్జీ లేకపోతే ఏం రాదు, అనుమతి లేదు. కనుక ఈ రాత్రి నీ జీవితంలో ఆ నీతి అనే బ్యాడ్జీ నీకు ఉండాలా. ఇది ఎట్లా కలుగుతుంది? శిలువ రక్తం ఒక పాపిని పవిత్రత చేస్తుంది. ఇప్పుడు ఆ వ్యక్తి నిమ్మలంగా చచ్చిపోయినాడు శిలువలో, అవునా కదా? ఏంటి? ఏంగా నేను ఆడిపోతా, ఏ స్వామితో కూడా ఉంటా, ఏ స్వామితో బతుకుతా, ఏ స్వామితో జీవిస్తా, పరలోక రాజ్యాన్ని అనుభవిస్తా, ఆ దేవుని రాజ్యంలో నా జీవితం ముగింపుతా, నేను బ్రతకబోతున్నానని చెప్పి తాను జీవించిన ఆ జీవితాన్ని మనం చూస్తాం. ఈ రాత్రి వేళ ప్రియుడా, ఇక్కడ మనం చూస్తాం నీతి లేదు గనక ఏమీ లేదు, నిమ్మలం లేదు. ఈనాడు చాలామంది జీవితాల్లో నిమ్మలం ఉందా? కనుక యవనస్తుడైనా సరే, వృద్ధుడైనా సరే, మధ్యవాడు సరే, ధనం ఉంది, ఆస్తి ఉంది, ఐశ్వర్యం ఉంది, కానీ ఏమి లేదు, నిమ్మలం లేదు. ఎట చెప్తావయ్యా? బైబిల్ చెప్తుంది. చూడండి, ప్రసంగి గ్రంథం దేవుని యొక్క వాక్యంలో రాయబడినటువంటి మాటలు మనం చూస్తాం. ప్రసంగి గ్రంథం మానవుని యొక్క జీవితంలో కనుక నిమ్మలం లేని పరిస్థితులు ఇక్కడ కనబడుతున్నాయి. కనుక ఇలాంటి పరిస్థితులు మానవుని జీవితంలో అనుభవిస్తున్నాడు. 5వ అధ్యాయం 16వ వచనం చదవండి. అతడు వచ్చిన ప్రకారం మరలా పోవును, గాలికి ప్రయాసపడి సంపాదించిన దాని వలన వారికి లాభమేమి? ఇది మనసునికి ఆయాసకరం. ఈ దినమున అన్నీ అతడు చీకట్లో భోజనం చేయొచ్చు, అతనికి వ్యాకులం, రోగమును, అసహ్యమును కలుగును. చూసినారా మానవ జీవితంలో? తర్వాత రాయబడినటువంటి మాట మనం చూస్తాం 2వ అధ్యాయం. ఇక రాయబడినటువంటి మాట 2వ అధ్యాయం 23వ వచనం. వాని దినములన్నీ శ్రమకరములు, వాని పాటలు వ్యసనకరములు. రాత్రి అందైనను వాని మనసునకు ఏం దొరకడంలే? నెమ్మది దొరకడంలే, నిమ్మలం దొరకడంలే. రాత్రిపూట అయినా నిమ్మలంగా పడుకుంటాడంటే నిమ్మలం లేదు, రాత్రి అయినా నిమ్మలం లేదు. కారణం ఏంటంటే మానవుని యొక్క జీవితాల్లో ఒక పాపం, ఆ పాపం యొక్క జీవితం మానవుని వెంటాడుతుంది. మనం చూస్తాం వాడు చేసిన పాపాలు యాటికి పోరా వాని ఇంకంబడే పోతున్నాయి. మానవుని జీవితంలో మానవుడు చచ్చిపోయేటప్పుడు రెండే, ఒకటి మేలు, రెండవది కీడు. కనుక ప్రియులారా, మన జీవితంలో వారి క్రియలు వారి వెంట పోవును. కనుక ఈ రాత్రి నీతి క్రియలు, మంచి క్రియలు, కనుక పరిశుద్ధమైన క్రియలు నీ జీవితంలో నువ్వు చేసినట్లయితే దేవుని రాజ్యంలోనికి నిన్ను అవి తీసుకుని వెళ్తాయి. లేకపోతే నిత్య నరకములో కాలాల. రాత్రి ఎందైనా నీ జీవితంలో నెమ్మది లేదా? నెమ్మది లేకుండా ఎంతకాలం బతుకుతావు? ఎంతకాలం బ్రతుకుతావు? ఈ రాత్రి ఇంకా నిమ్మలం లేదు. ఉద్యోగం ఉంది, పిల్లలు ఉన్నారు, కుటుంబం ఉంది, ఆస్తి ఉంది, ఐశ్వర్యం ఉంది. రాత్రి పనుకుంటే ఏమి రావడంలే? నిద్ర రావడంలే. ఏం కారణం? ఏం కారణం? ఏం కారణం? భయం. లోపల భయం. ఎందుకు వచ్చింది భయం? మనలో చేసిన పాపాన్ని బట్టి, తప్పును బట్టి, పాపాన్ని బట్టి భయం, భయం, భయం. కరిగినాడు చాలామంది జీవితాల్లో రకరకాలైన భయం మానవుని వెంటాడుతుంది. ఆ భయమే మానవుని జీవితంలో నెమ్మది లేకుండా చేస్తుంది. ఈ రాత్రి ప్రియుడా, నిమ్మలం లేని జీవితాన్ని జీవిస్తుంటే ఈ రాత్రి నీ కొరకై వేయబడిన శిలువ, ఈ రాత్రి పరలోక సంబంధమైన ఆ దేవుని రాజ్యమును స్వతంత్రించుకోవడం అదే ఆశీర్వాదం. పరలోక రాజ్యము లేకుండా, పరలోక రాజ్యమును స్వతంత్రించుకోకుండా, పరలోక రాజ్యాన్ని అనుభవించకుండా ఎంతకాలం ఈ రాత్రి నీ జీవితంలో సాగు వెళ్తావు? ఆశీర్వాదాల్లో ఒక భాగం ఏంటంటే పరలోకాన్ని అనుభవించడం. పరలోకము అనుభవించడం అంటే అర్థం ఏంటి? నీతిని అనుభవించడం, నీతిని కలిగి జీవించడం. పాపాన్ని విడిచిపెడతావా? దేవుని వాక్యం చెప్తుంది, పాపముని చేతిలో ఉండ చూచి నీవు దాన్ని విడిచినడలా నీ గుడారములో నుండి
దుర్మార్గత నీవు కొట్టివేసినలా నిశ్చయముగా నీవు నిర్దోషివై ఏం చేయగలవు? సంతోషించగలవని యోబు 11:14 రాయబడింది. ఈ రాత్రి వేళ ప్రియుడ, కనుక నీతి వలన నిమ్మలం, నిబ్బరం, సమాధానం, సంతోషం ఈ రాత్రి నువ్వు అనుభవిస్తావు. ఈ నీతి నీ జీవితంలో దేని ద్వారా కలగదు. ఒక వ్యక్తి శుద్ధి కావడానికి బురద దొక్కాడనుకోండి, నీళ్ళతో కడుక్కుంటే పోతుంది. లేదన్నా మా ఇంట్లో సమురు ఉంది కడుక్కుంటా అంటే పోతుందా? పెద్దయ్యా పోతుందా? సమురుతో కడుక్కుంటా. లేకపోతే మా ఇంట్లో మంచి కొబ్బరి నూనె ఉంది కడుక్కుంటా అంటే పోతుందా? పోదు. దేంతో కడుక్కోవాలా? నీళ్ళతోనే కడుక్కోవాలా. బురద పోవాలంటే దేంతో కడుక్కోవాలా? నీళ్ళతో కడుక్కుంటే బురద పోతుంది. మరి పాపం పోవాలంటే, కనుక పాపం పోవాలంటే మానవుని యొక్క జీవితంలో తన పాపమునకు పరిహారం మానవుని జీవితంలో కలగాలానికి యేసు అనే ఆయన ఈ లోకానికి వచ్చి సర్వ మానవాళి కొరకై పాపము లేని రక్తాన్ని శిలువలో ప్రతి మానవుని కొరకై చిందించాడు. ఆ రక్తము నీ కొరకై సిద్ధంగా ఉంది. ఈ రాత్రి వేళ నీవైనా నేనైనా ఎవరమైనా సరే ఆ శిలువ రక్తం కిందకు వస్తే ఈ నీతిని నువ్వు అనుభవిస్తావు. ఆ నీతి నిన్ను నిమ్మలములో నెమ్మది సమాధానమైన జీవితంలో తీసుకొని వెళ్తుంది. లేకపోతే నెమ్మది లేకుండా ఎంతకాలం అని మేము ఒక పాట పాడతాం. ఏంటి తెలుసా? హృదయముల్లో నెమ్మది లేక వేసారి విసిగిన బ్రతుకా, హృదయములో నెమ్మది లేక వేసారి విసిగిన బ్రతుకా, కడసారి నిరీక్షణ ఇదియే యేసయ్య కలువరి సిలువే, కడసారి నిరీక్షణ ఇదియే యేసయ్య కలువరి సిలువే. మానవా మరలిరా ప్రభు చెంతకు చేరవా, ప్రభు పిలిచే తరుణములోన యేసయ్య కలువరి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ రాత్రి నీ కొరకే వేచి ఉన్నాడు. నీవు ఇంకా నెమ్మది లేకుండా ఉంటే ప్రభు నిన్ను నెమ్మది కలిగిన స్థలం దేవుని రాజ్యం అనుభవించడం చాలా ప్రాముఖ్యమైంది. ఈ దేవుని రాజ్యము అక్కడ రాయబడినటువంటి మాట ఏంటంటే నీతి, సమాధానము, పరిశుద్ధాత్మ యందలి ఆనందం. ఈ రాత్రి నిమ్మలము లేకపోగా సంతోషం కూడా లేదు. మనిషి జీవితంలో నిజంగా సంతోషిస్తున్నావా? సంతోషం లేదు. ఏమి కారణం? మానవుని జీవితంలో సంతోషం లేకపోవడానికి కూడా కారణం పాపమే. ఈ పాపం అనే 3 అక్షరాలు మానవుని జీవితాన్ని చాలా పతనములోనికి తీసుకొని వెళ్ళినాయి. విలాపవాక్యములు చూడండి, 5వ అధ్యాయం. విలాపవాక్యములు 5వ అధ్యాయము దేవుని వాక్యం చెప్తుంది. కనుక రాయబడినటువంటి మాట మానవుని జీవితంలో కనుక పాపము మానవుని జీవితాన్ని సంతోషకరమైన జీవితంలోనికి లేకుండా చేయడానికి ఇక రాయబడినటువంటి మాట మనం చూస్తాం. 15వ వచనం. సంతోషము మా హృదయము విడిచిపోయిను, నాట్యమును దుఃఖముగా మార్చబడినది, మా తలల మీద నుండి కిరీటం పడిపోయిను. మేము ఏం చేశాము? పాపము చేశాము. కనుక దీనికి అంతటి కారణం పాపం. కనుక ఈ రాత్రి నీవైనా నేనైనా బైబిల్ చెప్తుంది ఏ భేదము లేదు, అందరూ ఏం చేసినాం? పాపం చేసినాం. అందరి కొరకు పాపం చేసిన ప్రతి వారిని ఏం చేస్తుంది తెలుసా? పాతాళము పట్టుకుంటుంది. కనుక మానవుడు పాతాళములోనికి పోకుండా పరలోకములోనికి రావడమే ఆశీర్వాదం. ఈ రాత్రి ఆ పరలోకము యొక్క ఆశీర్వాదం కావాలంటే నీతి. ఏంటి నీతి?
బైబిల్ చెప్తుంది, శాస్త్రుల నీతి కంటే పరిశీల నీతి కంటే మీ నీతి అధికం కాని ఎడల మీకేమి లేదు, ఏమి లేదు, పరలోకం లేదు. ఏమి లేదు, పరలోకం లేదు. చూడండి దేవుని వాక్యం మన జీవితంలో రాయబడినటువంటి మాట మత్తయి సువార్త 5వ అధ్యాయం 20వ వచనం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 20వ వచనం రాయబడినటువంటి మాట చదవండి. శాస్త్రుల నీతి కంటే పరిశీల నీతి కంటే మీ నీతి అధికము కాని ఎడల పరలోక రాజ్యంలో ఏమి లేదు, ప్రవేశం లేదు. ఈ రాత్రి బైబిల్లో మనం చూస్తాం. రెండవది శాస్త్రుల నీతి, పరిశీల నీతి. మొదటిది పరలోక రాజ్యమును అనుభవించిన దొంగ. రెండవదిగా మనం చూస్తే యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరికి నికోదేము అనే ఒక వ్యక్తి వచ్చాడు. నికోదేము అనే ఒక వ్యక్తి యోహాను సువార్తలో మనం చూస్తాం. యేసు ప్రభు వారు దగ్గరికి వచ్చి ఒక మాట అడిగాడు. ఏమడిగాడు చూడండి, చాలా మాటలు మనం చూస్తాము. ఇక రాయబడినటువంటి మాట కనుక యేసుక్రీస్తు ప్రభు వారు ఒక మాట చెప్పాడు. ఆ మాట చెప్పినప్పుడు ఆ వ్యక్తితో దేవుడు చెప్పినటువంటి మాట చదవండి. అందుకు యేసు అతనితో రెండవదిగా దేవుని రాజ్యము చేరాలంటే క్రొత్త జన్మ అవసరం. ప్రియులరా, ఒక వ్యక్తి మార్పు చెందడంలో మనం చూస్తే ఈ వ్యక్తికి ప్రభు సువార్త అందించాడు. ఈ వ్యక్తి ఎవరు? పరిసయ్యుడు. పరిసయ్యుడు అంటే మనకందరికీ తెలుసు, బాగా క్షుణ్ణంగా చాలా నిష్ట కలిగిన పరిసయ్యుడు. యేసు ప్రభు వారు చెప్పాడు. ఏమని చెప్పాడు? ఏమని చెప్పాడు? ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ వాడు దేవుని రాజ్యమును చేరుకోలేడు అని చెప్పాడు. మరి ఈ మాట విని నికోదేము మారుమనసు పొందాడా? పొందినాడా పొందలేదా? ఏనా? యేసు ప్రభు చెప్తానే నికోదేము అనే మాట బైబిల్లో 3 పర్యాయాలు రాయబడుతుంది. ఈ నికోదేము గురించి బైబిల్ రాయబడింది. పరిసయ్యుడు, బైబిల్ తెలిసినవాడు, సత్యం తెలిసినవాడు, బోధించేవాడు అయినప్పటికీ ఏమి లేదు తెలుసా, మారు మనసు లేదు. ఈనాడు చాలామంది జీవితాల్లో దేవుని వాక్యం చేతిలో ఉంది, బైబిల్ చేతిలో ఉన్నప్పటికీ మారు మనసు లేని క్రైస్తవులు చాలామంది ఉన్నారు. వారు దేవుని రాజ్యమును చూడలేరు కానీ చేరలేరు. ఈనాడు చాలామంది, నువ్వు ఎవరైనా సరే వెంటనే ప్రియులరా రాయబడినటువంటి మాట యేసు ప్రభువు వారు ఈ మాట చెప్పగానే నికోదేము మరలా ఎట్లా జన్మిస్తాడయ్యా, ఒకడు కొత్తగా ఏ బోధ చేశాడు అర్థం కాలే, కానీ మారు మనసు పొందాడా? పొందలే. చూడండి, పొందలేదని ఎట్లా చెప్తావు? చూడండి దేవుని వాక్యం యోహాను సువార్త 7వ అధ్యాయం. యోహాను సువార్త 7వ అధ్యాయం చూడండి, ఇక్కడ రాయబడినటువంటి మాట యోహాను సువార్త 7వ అధ్యాయం. ఇక రాయబడినటువంటి మాట 48వ వచనం చదవండి. యోహాను సువార్త 7వ అధ్యాయం 47 నుంచి. అందుకు పరిసయ్యులు, మీరు కూడా మోసపోతురా? అధికారుల్లో కానీ పరిసయ్యుల్లో కానీ ఎవడైనను ఉంచిన ధర్మశాస్త్రం ఎరుగని ఈ జనసమూహం శాపగ్రస్తమైందని వారితోనని అంతకు మునుపు ఆయన ఎద్దుకు వచ్చిన నికోదేము కూడా వారిలో ఒకడు. బైబిల్ రాబడింది, ఇక్కడున్న పరిసయ్యుల్లో ఎవడైనా ఆయన యందు ఏముంచినాడా? విశ్వాసం ఉంచినాడా? ఈ రాత్రి బైబిల్ తెలిసినప్పటికీ మారు మనసులేని క్రైస్తవులు చాలామంది ఉన్నారు. వారందరూ కూడా దేవుని రాజ్యంలో చేరలేరు, వారు ఎవరైనా సరే. అందుకే ప్రభు అన్నాడు, ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ వాడు ఎక్కడ చేరలేడు? దేవుని రాజ్యం. ఈ రాత్రి దేవుని రాజ్యం కావాలా? క్రొత్త జన్మ అవసరం. కొత్త జన్మ అంటే ఏంది? పాత ఇడిచిపెట్టాల. పాతది ఇడిచిపెట్టడం. మనం పాతది అట్లే ఉంటుంది, కొత్తది కూడా మళ్ళీ చేరుస్తాం. అందుకే ప్రియులరా దేవుని వాక్యం, పాత తిత్తిలో కొత్త ద్రాక్ష రసం పోస్తే మరి తిత్తి చిరిగిపోతుంది. ఈ రాత్రి వేళ ప్రియుల, అందుకే బైబిల్ చెప్తుంది, పాత గుడ్డకు కొత్త గుడ్డ మాసికి వేస్తే అది చిరిగిపోతుంది. ఈ రాత్రి కొత్త జీవితం అవసరం నీకు. దేవుని రాజ్యం కావాలంటే పాత జీవితాన్ని విడిచిపెట్టు. నీ చేత కాకపోతే యేసు శిలువ చెంతకు రా. ఈ నికోదేము యేసు శిలువ చెంతకు వచ్చాడు. ఏం తీసుకొని వచ్చినాడు? ప్రభువా, నా జీవితంలో నేను దేవుని రాజ్యం కావాలని ఆశపడుతున్నాను. శిలువ మరణం తన జీవితాన్ని మార్చింది. అదే దేవుని రాజ్యానికి హక్కుదారుడిగా చేయబడ్డాడు. చూడండి
యోహాను సువార్త మనం చూస్తాం. నికోదేము గురించి రాయబడినటువంటి మాటల్లో మనం చూస్తే 19వ అధ్యాయం 39వ వచనం. మొదట రాత్రి వేళ ఆయన ఎద్దుకు తీసుకొని రాబడిన నికోదేము కూడా బోలముతో కలిపిన అగరు రమారమి తాను విశ్వసించినాడు. ఏం తెలుసా? యేసు దేహానికి పోయడానికి వచ్చాడు. కారణం ఏంటంటే యేసు నా కొరకే మరణించినాడు. యేసు మరణం నా జీవితానికి మార్పు, నూతన జీవితం. ప్రియులారా, నిండు వృద్ధాప్యములో తన జీవితం మార్చబడింది. యేసు దేహాన్ని ప్రేమించాడు. యేసు దేవుని కొరకు ఆశించాడు. యేసు రాజ్యం కొరకు ఆశపడ్డాడు. దేవుని రాజ్యం కొరకై తన జీవితంలో తాదాలన్నాడు. శిలువ దగ్గరకు వచ్చాడు. ఈ రాత్రి వేళ ప్రియుడా, శిలువ వేయబడిన యేసు నీ జీవితంలో చేతులు దాచాడు. మరణం నీ ముందుంది. బైబిల్ తెలిసినప్పటికీ కొత్త జీవితం నీ జీవితంలో లేకపోతే ఈ రాత్రి దేవుని రాజ్యం అనే పరలోకం, ఆ ఆశీర్వాదం నీ జీవితంలో నువ్వు అనుభవించలేవు. ప్రియులారా, బోధకుడైనప్పటికీ దేవుని రాజ్యమును అనుభవించలేని నికోదేము యేసు దగ్గరికి వచ్చాడు. ఇప్పుడు శిలువ దగ్గరికి వచ్చాడు. మరణం దగ్గరికి వచ్చినాడు. ఆ శవం అక్కడ పడుంది. యేసు మరణాన్ని ప్రేమించాడు. ఈ మరణం నా కొరకే, ఈ మరణం నా పాప క్షమాపణ కొరకే, ఈ మరణం నన్ను దేవుని రాజ్యంలో చేర్చుట కొరకే తాను విశ్వసించాడు. ఆ అగరుతో కలిపిన బోలమును తన దేహానికి పూయడానికి యేసు మరణము దగ్గరికి సమీపించాడు. ఈ రాత్రి ప్రియుడా, యేసును నువ్వు ప్రేమిస్తావా? యేసు అంటే నీకు ఇష్టమేనా? యేసు యొక్క మరణం నీకు ఇష్టమేనా? యేసు రక్తం నీకు ఇష్టమేనా? అట్టయితే నీ పాపాన్ని కడగడానికి యేసు రక్తం నీ జీవితంలో సిద్ధముగా ఉంది. ఈ రాత్రి ఇంకెంతకాలం నువ్వు బైబిల్ తెలిసినప్పటికీ యేసు రాజ్యమునకు దూరంగా ఉన్నావు. బైబిల్ నీ ఇంట్లో ఉండొచ్చు, పాటల బుక్ నీ ఇంట్లో ఉండొచ్చు, పండుగ నువ్వు చేయవచ్చు, నువ్వు పండుగ క్రైస్తవుడై ఉండవచ్చు, దేవుని రాజ్యానికి నువ్వు చాలా దూరంగా ఉన్నావు. కారణం ఏంటంటే క్రొత్త జీవితం లేదు నీ జీవితంలో. క్రొత్త జీవితం లేకుండా దేవుని రాజ్యాన్ని ఎలాగో అనుభవించగలవు? ఈ రాత్రి ప్రియుడా, దేవుని రాజ్యం నీకు జీవితంలో అనుభవించాలనుకుంటే ఇది పరలోక సంబంధమైన ఆశీర్వాదం. పరలోక సంబంధమైన ఆశీర్వాదం కొరకు తన జీవితంలో తీసుకురాబడ్డాడు, మార్పు చెందాడు. ఈ రాత్రి వేళ ప్రియుడా, నువ్వెవరైనా కావచ్చు. ఎంతో కాలం అయిపోయింది, నీ జీవితంలో అన్నీ ఉన్నాయి, క్రొత్త జీవితం లేదా దేవుని రాజ్యం చేరుకోలేవు. కొత్త జీవితం లేకుండా దేవుని రాజ్యం చేరుకోలేవు. పిల్లలు ఈ రాత్రి దేవుని రాజ్యాన్ని కావాలనుకుంటుంటే మేము పాట కూడా పాడినాం, దేవుని రాజ్యం, దేవుని రాజ్యం కావాలనా? కనుక దేవుని రాజ్యము భోజనం పానము కాదు, తినడం త్రాగడం సుఖించడం కాదు. దేవుని రాజ్యమే ఆనందం. ఈ ఆనందం యొక్క అనుభవమే పరలోకం. పరలోకమే నీ జీవితం యొక్క మూల స్వాస్థ్యం. ఇది నువ్వు అనుభవించాలంటే క్రొత్త జన్మ అవసరం. క్రొత్త జీవితం లేకుండా దేవుని రాజ్యం అనుభవించలేవు. కనుక ఈ రాత్రి వేళ ప్రియుడా, మొట్టమొదటి మనం చూసినాం, సిలువలో ఉండే దొంగ తన జీవితాన్ని మార్పు చెంది నిత్య జీవాన్ని పొందాడు. బైబిల్ తెలిసిన క్రైస్తవుడైనా, పాటల బుక్ ఉండే క్రైస్తవుడైనా, ఇంటి నిండా వాక్యాలు ఉండే క్రైస్తవుడైనా జీవితం మారకపోతే దేవుని రాజ్యాన్ని చేరుకోలేదు. మారాలి మారాలి నీ మనసే మారాలి, మారిన మనసు దేవునికి ఇచ్చే ఫలితం ఉంటుంది. మారాలి మారాలి నీ మనసే మారాలి, మారిన మనసు దేవునికి ఇచ్చే ఫలితం ఉంటుంది. కనుక మారకుండా నువ్వు దేవుని రాజ్యం కావాలంటే ఎట్లా? కాదు, నీ జీవితంలో అనుభవించలేవు. నేను కూడా యేసు రాజ్యానికి చాలా దూరంగా ఉన్నా. నేను స్కూల్లో చేరడానికి 3వ తరగతి వరకు చదివి ఒక స్కూల్లో, 5వ తరగతికి ఇంకొక స్కూల్లో, మధ్యలో స్కూల్లో పోవడానికి పోతే నా సర్టిఫికెట్ ఏమి రాసిచ్చినారు తెలుసా? 1వ తరగతి అంతా వీడు రోడ్లమ్మడి తిరిగినాడని రాసినారు, పాస్ అని రాయలే. 2వ సంవత్సరం అంతా వీడు ఏం చేశాడు తెలుసా? స్కూల్కి రావడం కదా తెలుసా, సినిమాలలో తిరుగుతూ ఉన్నాడని రాసినారు. 3వ సంవత్సరం అంతా ఈడు బేకారాడని రాసినారు. ఆ సర్టిఫికెట్ తీసుకుపోతాను చించేసినాడు హెడ్ మాస్టర్ ఏం చేసింది, చించేసి ఇది ఎక్కడ చదువురా, ఇది ఎక్కడి నుంచి వచ్చిన చదువు, ఈ చదువు ప్రపంచంలోనే లేదే అని చెప్పాడు.
ఆశించి ఇప్పుడు చెప్పు ఏంది నీ జీవితం, మారిస్తే స్కూల్లో చేర్చుకుంటా, నువ్వు మారకపోతే స్కూల్లో నీకేమి ఇవ్వలేను, సీట్ ఇవ్వలేను అన్నాడు. మారుతా సార్. అప్పటికి మా నాయన తాగుడు పోతాడు. మా నాయన తాగి ఎక్కడో తిరుగుతున్నాడు. మా జేజీ మా నాయనమ్మ తీసుకువెళ్ళి హాస్టల్లో చేర్పిస్తామని పోతే ఆ సర్టిఫికెట్ మనకేం చదువు వచ్చేదా పాట, చదువు రాదు సంధి రాదు. మా నాయన త్రాగుడు పోతు. మా నాయనకు లేని అలవాటు లేదు. త్రాగుడు ఉంది, ఇసుపెట్టాకులు ఉంది, జోదం ఉంది, మటకా ఉంది, అన్ని పాపాలు ఉన్నాయి. భూమి మీద ఎన్ని ఉంటాయి అన్నీ ఉంటాయి. అలాంటి భూమి మీద ఉంటాడా? ఎక్కడెక్కడో తిరిగేవాడు. ఒకరోజు తన జీవితం మార్చబడింది. తర్వాత దినాలు మార్చబడ్డాయి. దేవుడు అంగీకరించినాడు, మారు మనసు పొందినాడు. ఇప్పుడు గొప్ప దేవుని సేవ చేస్తున్నాడు. నా జీవితం కూడా అంతే. మార్పు లేదు. మార్పు లేని జీవితం ఎంతకాలం జీవిస్తే ఏం ప్రయోజనం? స్కూల్లో చేర్చుకోవడానికి ఆయన అన్నాడు, ఇప్పుడు జీవితం మారిస్తే నువ్వు మానుకుంటానంటే నీకేమి ఇస్తా? స్కూల్లో సీట్ ఇస్తా, లేకపోతే నీకు స్కూల్లో ఏం లేదు, సీట్ లేదు. ఒక స్కూల్లో సీటు కొరకే జీవితం మారాలంటే, పరలోకములో సీటు కావాలంటే ఎంత మారాలా పెద్దయ్య? చాలా మారాలా. కానీ మన జీవితంలో ఎట్టుంది తెలుసా? చిరుతపులి తన మచ్చలు మార్చుకోలేదు, కూసు దేశస్థుడు తన జీవితాన్ని మార్చుకోలేదు. పాపము చేయుటకు అలవాటు పడిన మీరు కూడా మార్చుకోలేరని బైబిల్ చెప్తుంది. మరి ఎట్టయ్యా సాధ్యం? ఎట్లా సాధ్యం? ఇది కేవలం యేసు ప్రభు యొక్క శిలువ రక్తము దగ్గరికి వచ్చినప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది. అది గ్రహించాడు నికోదేం. అందుకే యేసు మరణం దగ్గరికి వచ్చాడు, ప్రేమించాడు. మరణమును ప్రేమించి ఈ శిలువ మరణమును తాను అనుభవించి తాను మార్పు చెందాడు, దేవుని రాజ్యానికి హక్కుదారుడైనాడు. ఈ రాత్రి ప్రియుడ, దేవుని రాజ్యము వద్దులే అనుకుంటే ఆ పక్క ఉండేది రెండోది నరకమే. ఈ నరకము అగ్ని ఆరుదు, పురుగు చావదు. యుగాలు కాలాలు కదా, యుగాలు కాలిపోవాల్సిన ఆ అగ్నిగుండం మనం చూసినాం. నిన్నటి వరకు మనం ఎండ ఎట్టుంది? భయంకరంగా ఉంది కదా. ఈ ఎండకు తాళచాలిన వాడేవాడనేటువంటి పరిస్థితి. ఏం కారణం? ఏమి కారణం? మానవుని జీవితంలో ఈ భయంకరమైనటువంటి పరిస్థితి కారణం మనం చూస్తాం. పైన దేవుడు అన్నీ సిద్ధపరిచినాడు. పని సిద్ధపరిచి సూర్యరశ్మి డైరెక్ట్గా పడకూడదని పైన ఏం పెట్టినాడు? ఒక ఓజోన్ పొర పెట్టాడు. పొర పెడితే కాలుష్యం అంత ఎక్కువై ఓజోన్ పొరకి ఏం పడిందంట? తూట్లు పడినాయండి. తూట్లు పడితే సూర్యరశ్మి వచ్చే మనిషి జీవితం పాడే. దీనికి కారణం ఎవరు? మనమే. మానవుడే అత్యాశపరుడు. ఒక ఇల్లు ఉంటే సరిపోదు, 2 ఇండ్లు ఉండాలా. 2 ఇంట్లు ఉంటే సరిపోదు, 3 ఇండ్లు ఉండాలా. ఒక బైక్ ఉంటే సరిపోదు, 4 బైకులు ఉండాలా. మానవునికి దురాశ ఎక్కువ. అందుకే రాయబడింది, మనిషి దురాశ చేత ఈడవబడి పాపము కనుక పాప పరిపక్వమై మరణానికి దారి తీయబడింది. దీనికి కారణం మానవుడే. ఈ రాత్రి నీ జీవితాన్ని మార్చుకోకపోతే నరకంలో కాలిపోవాలా? ప్రియుడా, నరకం నీ కొరకు నా కొరకు దేవుడు చేయలే. ఏ తల్లిదండ్రులు కూడా వారి పిల్లలు నష్టపోవాలని చూడరు కదా, బాగుపడాలని చూస్తారు. పరలోకపు దేవుడు కూడా ఈ రాత్రి వరకు నిన్ను ప్రేమిస్తున్నాడు. నరకము నీ కొరకు కాదు, అది సైతానుకు వాని దూతలకు సిద్ధపరచబడిన నిత్యాగ్ని. ఈ నిత్యాగ్నిలో నువ్వు ఎప్పుడైతే వాని మాట విని వాని ప్రకారం వాడు చేసినట్లు జీవిస్తున్నావో, అందుకే ఆ నరకము మనకు కూడా తథ్యం. ఆ నరకము తప్పించుకోవడానికి యేసు నీ కొరకే మరణించాడు. అదే ఆశీర్వాదకరమైన జీవితంలోనికి నిన్ను నడిపించే గొప్ప సాధనమైంది. ఈ రాత్రి వేళ ప్రియుడా, నీవు ఎవరైనా సరే ఈ రాత్రి ఆశీర్వాదకరమైన జీవితంలోనికి రావాలని నువ్వు కోరుకున్నట్లయితే చాలా ప్రాముఖ్యమైంది. బైబిల్ తెలిసి ఉండొచ్చు, కానీ మారు మనసు లేకపోతే ఏం ప్రయోజనం? నేను కూడా క్రైస్తవ కుటుంబంలో పుట్టిన. పండుగ వస్తే చాలా మంచిగా సంతోషపడేవాడిని. మా ఊర్లో కూడా చర్చి ఉంది. ఆ చర్చి మీద పాట పాడేవారు. ఏమో తెలుసా? క్రీస్తు జన్మించే లోకాన అందరికీ. పండగ పూట పెడితే ఆ పాట అద్భుతంగా ఉంటుంది. క్రీస్తు జన్మించే లోకాన అందరికీ. కానీ నా దగ్గర లేడే. లోకంలో జన్మించినాడు కానీ నా దగ్గర లేడే. ఆ పాట యాడుంది? చర్చి పైనే ఉంది కానీ యాడలేదు, నా లోపల లేదే అన్నటువంటి తపన ఈ రాత్రి ఎక్కడో ఉంది కానీ నీ లోపల లేదు. అందుకే దేవుని రాజ్యానికి చాలా దూరంగా ఉన్నా. ఈ రాత్రి దేవుని రాజ్యాన్ని అనుభవించాలని ఆశపడితే నికోదేము వలె దేవుని రాజ్యం దగ్గరికి నీవు కూడా నేను కూడా మనమందరం కూడా ఆ దేవుని రాజ్యంలో చేరాలన్నది
దేవుని యొక్క కోరిక, దేవుని యొక్క ఆశ. అందుకే మనం చూస్తాం దేవుడు వారిని ఆశీర్వదించను. ఈ రాత్రి ఆశీర్వాదం పోగొట్టుకోవద్దు. దేవుని వాక్యం రాయబడింది ఆశీర్వాదమును, తర్వాత దేవుని వాక్యం రాయబడింది శాపమును నీ ఎదుట ఉంచాను, ఏది కావాలనో కోరుకో అన్నాడు. ఈ రాత్రి ఏది కోరుకుంటావు? ఏది కోరుకుంటావు? బైబిల్ రాయబడింది తన పాపమునకు పరిహారం నొందినవాడు ధన్యుడు అని రాయబడింది. కనుక మూడో మాట మనం చూస్తాం. చూడండి దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తే కీర్తన 128వ కీర్తన మొదటి వచనం. కీర్తన 128వ కీర్తన మొదటి వచనం చదవండి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలందు నడుచు వారందరూ ధన్యులు. ధన్యులంటే ఆశీర్వాదం పొందిన వారు అని అర్థం. కనుక మొట్టమొదటిదిగా నిజమైన పశ్చాత్తాపంలోనికి వచ్చిన వారికి మాత్రమే దేవుని రాజ్యం. రెండవది క్రొత్త జన్మ అనుభవించే వారికి దేవుని రాజ్యం. మూడవది రాయబడిన మాట యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల్లో నడుచు వారందరూ ధన్యులు. ధన్యులంటే ఆశీర్వదించబడిన వారు. ఆశీర్వాదం పరలోకముతో పోల్చబడింది అని మనం చూస్తున్నాం. ఈ పరలోకం నీకు కావాలంటే ఆయన త్రోవలోనికి రా, ఆయన మార్గంలోనికి రా. ఆయన మార్గంలోనికి రాకుండా నీ ఇష్టానుసారమైన మార్గంలోనికి ప్రయాణం చేస్తున్నావు. తినడం, త్రాగడం, సుఖించడం ఇదే వాస్తవం అనుకుంటున్నావు. అది చివరికి బైబిల్ చెప్తుంది ఒకరి ఎదుటి సరైన మార్గం కలదు, అది తుదకు మరణానికి దారి తీయను. నేను వెళ్ళే మార్గం కూడా కరెక్ట్ అనుకుంటున్నావు, కరెక్ట్ కాదని. ప్రియుడా, ఈ రాత్రి ఆయన త్రోవల్లోనికి రా, ఆయన మార్గంలోనికి రా, ఆయన జీవితంలోనికి రా. ఈ రాత్రి ప్రభు నిన్ను మార్చినన్నాడు, నన్ను మార్చినన్నాడు, మనందరినీ మార్చినాడు. ఇక్కడ ఉండే అనేక మంది మార్చబడ్డారు. ఈ కాలనీలో ఉండే ఈ కుడిగా నీ కొరకే. ఏం తెలుసా? నువ్వు ఆయన త్రోవలోనికి రా. నీ త్రోవ సరైంది కాదు, నీ మార్గం సరైంది కాదు. పిల్లరా, నువ్వు అనుకుంటున్నావు అది సరైన త్రోవ అనే. బైబిల్ చెప్తుంది ఆశీర్వాదం పొందుటకు బిలాము త్రోవలో అనేకులు నడిచారు. బిలాము త్రోవ ఏంది? సంపాదించడం. బిలాము త్రోవ ఏంది? ధనమే దైవం. ఒకడు అన్నాడు డబ్బు ఉంటే దేవుని కూడా కొనుక్కుంటానాయా అన్నాడు. బా, ఎంత అద్భుతమైన మాట. వాడు ధనం ఉంటే ఏం కొంటాడంట? దేవుని కొంటాడంట. దేవుని కొనగలడా? ఈ లోకంలో దేవుని కొనడం ఏదో సామాన్యమైన ఒక బొమ్మ కాదు. దేవుడు నువ్వు కొనుక్కోవడం ధనం చేత దేవుని కొనలేవు. దేవుడు సమీపింపరాని తేజస్సులో అమరత్వం కలిగిన వాడు. ఆయన్ను కొనడం నీ జీవితం, నీ తరం కాదు. కనుక ప్రియులరా, ఈ రాత్రి దేవుని త్రోవలోనికి రా, దేవుని మార్గంలోనికి రా. అపవిత్రులు పోకూడని మార్గం అని రాయబడింది. బిలాము వెళ్ళే మార్గం, కయ్యూను మార్గం. కనుక లోకంలో అనేక మార్గాలు ఉన్నాయి. చెడిపోయిన మార్గం, తప్పు త్రోవ అని రాయబడింది. వారికి ఇష్టమైన త్రోవలోనికి తొలగినారు. ఈ రాత్రి దేవుని మార్గంలోనికి రా. నా యేసు మార్గమందున వెళ్ళా నయతమా గొల్గొతకు నా పాదలో పాలు పొందేదావా. గొల్గొతకు నా పాదలో పాలు పొందేదావా. సిలువను విడను, సిలువను విడను, సిలువను విడను, సిలువను విడను, సిలువను విడను, సిలువను విడను. ప్రియులారా, యేసు మార్గం ఏంటంటే సిలువ మార్గం, ఇరుకు మార్గం. బైబిల్ రాయబడింది దేవుని రాజ్యాన్ని పొందాలంటే ఇరుకు మార్గంలోనికి రా. విశాల మార్గంలో ఉంటే దేవుని రాజ్యాన్ని పొందలేవు. ఇరుకు మార్గంలోనికి రా. ఏంటి ఇరుకు మార్గం? పరిశుద్ధత, నీతి, పవిత్రత. కనుక ఇవన్నీ కూడా ఇరుకు మార్గంలో ఉన్నాయి. ఇరుకు మార్గమున పోరాడ ప్రయత్నించుడి. పిల్లరా, ఇరుకు మార్గంలో నువ్వు వస్తే ఆ ఇరుకు మార్గమే సిలువ మార్గం. అది దేవుని మార్గం. ఆ మార్గంలో ఉంటే పరలోక రాజ్యాన్ని చేరుతావు. విశాలమైన మార్గంలో వెళ్తే నిత్యమైన నరకం,
పాతాళము గొప్ప ఆశ పెట్టుకుని ధనవంతులు సామంతులు పేదవారు ధనికులు ఏ తారతమ్యం లేదు. అనేకులు మింగడానికి పాతాళము తన నోరు తెరుచుకుంది. ఈ రాత్రి పాతాళమును తప్పించుట దేవుని వశం. ఈ లోకంలో దేని వలన దేవుని రాజ్యం నువ్వు అనుభవించాలనుకుంటే సిలువ ఒక్కటే. సిలువ లేకుండా దేవుని రాజ్యం లేదు. అదే సిలువ మార్గం. ఆ సిలువ మార్గమే ఇరుకు ద్వారం. రా దేవుని దగ్గరికి. ఇంకెంతకాలం విశాల మార్గంలో ఉంటావు? తినడం త్రాగడం సుఖించడం ఇదే ఈ జీవితం చాలా బాగుంది అనుకుంటున్నావు. ఇది చాలా ప్రమాదం. పాపం చేసేటప్పుడు చాలా బాగుంటుంది. ఒకడు అన్నాడు, ఒక సిగరెట్ తాగుతా ఒక బండి తోలుతున్నాడు. ఏం బండి? ఒక లారీ తోలుతున్నాడు. లారీ తోలుతా ఒక మంచి సిగరెట్ ముట్టించుకొని, అబ్బా చలికాలం రా స్వామి ఎంత బాగుంది ఇది తాగుతా అంటే అన్నాడు. తాగుతా బండి తోలాడు. ఆ బండి పక్కన కంప చెట్టుకి అడిగిపోయింది. కంప చెట్టుకు పోయి ఇటు తప్పిడు అట్ట తప్పిడలో ఆ కంప బండ కన్ను కొట్టుకోడే, కన్ను పాయ్. ఏం పోయింది? ఏం పోయి చెప్పండి. పాపము చేస్తూ ఉంటే బాగుంటుంది, లాస్ట్ దాని పర్యవస్థానం ఏంటి తెలుసా? భయంకరమైన నష్టం. ఈ రాత్రి ఆ నష్టం నీకు తెలీదు, ఎలాగొస్తుందో ఏ రూపంలో వస్తుందో తెలీదు. ఈనాడు చాలామంది జీవితాలు పతనమైపోతున్నాయి. ప్రియులారా, విశాల మార్గంలో ఉన్నావు. విశాలమైన మార్గంలో దేవుని మార్గంలోనికి రా. ఇరుకు మార్గం అది దేవుని రాజ్యానికి నాంది. కనుక ఈ రాత్రి దేవుని రాజ్యంలోనికి వస్తావా? దేవుని రాజ్యం కావాలనుకుంటున్నావా? అది పర సంబంధమైన ఆశీర్వాదం. భూ సంబంధమైన ఆశీర్వాదం ఉన్నా లేకపోయినా అవసరంలే. భూ సంబంధమైన ఆశీర్వాదం కొరకు బతకాల్సిన అవసరంలే. దేవుని రాజ్యం కొరకు బతుకో. భూ సంబంధమైన దాని కొరకై ప్రాకులాడి పరి సంబంధమైన దేవుని రాజ్యాన్ని పోగొట్టుకోవద్దు. సిలువని జీవితంలో పరలోకాన్ని ఇవ్వడానికి వచ్చింది, కానీ భూలోకాన్ని. పాపంలో జీవించే వ్యక్తి కూడా భూలోక ఆశీర్వాదంలో ఉన్నాడు. అది కాదు, పర సంబంధమైన దీవెన నువ్వు అనుభవించడం చాలా ప్రాముఖ్యం. ఈ రాత్రి ప్రియుడ, మొట్టమొదటిది సిలువలో ఉండే దొంగ పశ్చాత్తాపం ద్వారా దేవుని రాజ్యం చేరుకున్నాడు. రెండవది బైబిల్ బోధ అని తెలిసినప్పటికీ క్రొత్త జీవితం ద్వారా దేవుని రాజ్యం చేరుకున్నాడు. మూడవది ఇరుకు మార్గములకు వచ్చిన ద్వారా దేవుని రాజ్యం చేరుకున్నాడు. ఇది ఆశీర్వాదం. ఈ రాత్రి ఆశీర్వాదం నీకు కావాలనుకుంటే రా దేవుని దగ్గరికి. ఎంతకాలం దేవునికి దూరంగా ఉంటావు? దేవునికి దూరంగా ఉండి ఏం సాధించలేవు. బైబిల్ చెప్తుంది, నాకు వేరుగా ఉండి మీరు ఏమీ చేయలేరు. దేవునికి వేరుగా ఉండి ఏం చేయగలవు? ఏమి చేయలేవు. ఈ రాత్రి పరలోకపు దేవుడిని చేతులు చాచుకొని ఉన్నాడు. వస్తావా? దేవుని దగ్గరికి వస్తావా? ఈ రాత్రి దేవుని ఆకర్షిస్తావా? దేవుని దగ్గరికి వస్తే నీ జీవితం ధన్యం, లేకపోతే నిత్య నరకము, అగ్నిగుండం. ప్రియులారా, అది ఎప్పుడో మనకు తెలియదు. మన జీవితం ముగిసినప్పుడు తర్వాత అక్కడ జరిగిపోయే పరిస్థితులు చాలా భయంకరమైనవి. బైబిల్ చెబుతుంది. బైబిల్ దేవుడు రాసి పెట్టాడు. జీవితాన్ని మార్చుకుందాం, బ్రతుకు మార్చుకుందాం, సత్యాన్ని ఎరుగుదాం, దేవుని రాజ్యం వైపు మనం ప్రయాణం సాగిద్దాం, పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకుంటాం. ప్రార్థన. పుష్పలన్న, జాషువన్న ఎక్కడున్నారు? 2 మాటలు ప్రభువుని ఆరాధన చేస్తారు. ముందుకు రండి. మోకరించండి. ఆరాధించక ముందు ఈ రాత్రి ప్రభు మీతో మాట్లాడినాడు. బైబిల్ తెలిసినప్పటికీ క్రొత్త జీవితం లేదా? కళ్ళు మూసుకుంటాం, వ్యక్తిగతంగా మనల్ని పరిశోధించుకుంటాం. ఈ సువార్తకుడికి నీకే కావచ్చు. వాక్యం తెలుసు, ఎన్నోసార్లు చదివినావు, బోధించినావు, జీవితం మారలే, బ్రతుకు మారలే, పరిస్థితులు మారలే, హృదయం మారలే. కళ్ళు మూసుకుంటాం. అటు ఇటు చూడొద్దు. ఎవరిని మనము తక్కువ చేయడానికి కాదు ఈ కూడిక. ప్రియుడా, ఈ రాత్రి ఒకసారి ఆలోచించు. ప్రభు నిన్ను దర్శిస్తున్నాడు. దేవుని వాక్యం చెప్తుంది, ఆయన నిన్ను దర్శించిన కాలం నీవు ఎరగకుంటివి. యెరూషలేమా యెరూషలేమా, ఎన్నోసార్లు నిన్ను నా రెక్కల కిందికి చేర్చుకోవాలంటుండే కానీ నువ్వు త్రోసివేశావు. చూశారా, ప్రభు ఎంతో బాధపడ్డాడు. ఈ రాత్రి ఇంకా జీవితం మారలేదా? మనసు మారలేదా? ప్రభుకు నీ హృదయాన్ని ఇవ్వలేదా? ప్రభువు నీ హృదయంలో చేర్చుకోలేదా? కనుక ప్రభుకు నీ హృదయాన్ని చిన్న ప్రార్థన చేసుకో. ప్రభువా, నా జీవితంలో నీకోదయం వల్లే ఇంకా నేను మార్పు లేదు, ఇంకా మారలేదు సరిగా, నా జీవితం ఇంకా సరైన మార్పు లేదు. మీరు ఆశించిన
మార్పు నా జీవితంలోకి రాలేదు. ప్రభుని అడుగుదాం. ప్రభు మన జీవితాన్ని మార్చగలడండి. ప్రభు మన జీవితాన్ని మార్చగలడు. ఈ కుడిక నీ కొరకే ఎంత ఖర్చు పెట్టి ఈ కుడికి ఏర్పాటు చేయబడింది, నీ మార్పు కొరకే. నీకు దేవుని రాజ్యాన్ని దేవుడు ఇస్తూ ఉంటుండగా త్రోసివేయద్దు. ఇప్పుడు నాకు కాదు దేవుని రాజ్యం, నాకు వద్దని ఈ రాత్రి నువ్వు వెళ్ళిపోతే జీవితానికి గ్యారెంటీ లేదు. ఈ రాత్రి తీర్మానం చేయి. ఈ రాత్రి తీర్మానం చేయి. ప్రియుడా, ప్రార్థన చేసుకో. ప్రభుకు నీ హృదయమే, ప్రభువా ఈ రాత్రి నిజంగా నేను మారుతా, వద్దు ఇంకా చాలు. ఎంతోమంది గతించిపోతున్నారు, ఎంతోమంది మార్పు చెందకుండా చనిపోతున్నారు. నా జీవితంలో ఇరుకు మార్గంలోనికి రాలేకపోతున్నా, విశాలంలో ఉన్నా, ఇంకా లోకంలో ఉన్నా, ఇంకా లోకాన్ని అనుభవించాలనుకుంటున్నా, ఇంకా లోకంలో ఏదో అనుభవించి చూడాలనుకుంటున్నా. వద్దు, గతించిన కాలం ఇక చాలు. మంచి తీర్మానం చేస్తా. నీ సిలువ నా జీవితాన్ని మార్చినట్టుండగా ఆ రక్తమును నా హృదయంలో కుమ్మరించు. నా జీవితం మార్చబడడానికి నేను అంగీకరిస్తున్నా. ఈ రాత్రి నిజంగా ప్రార్థన చేస్తున్నావా? నిజంగా ప్రార్థన చేస్తుంటే పిల్లరా నీ కొరకు ప్రార్థన చేస్తాం. నిన్ను చేయెత్తమని అడగం, లేకపోతే నేను తీర్మానం చేసుకోమని మాత్రమే అడుగుతాం. నీ జీవితం మార్చబడాలని మా ఆశ, మా కోరిక. కనుక నీ ద్వారా దేవుడు గొప్ప పని చేయాలనుకుంటున్నాడు, గొప్ప కార్యాలు చేయాలనుకుంటున్నాడు. నీ ద్వారా భూలోకంలో తలకిందులు చేయాలనుకుంటున్నాడు. అయితే నువ్వు దేవుని రాజ్యానికి దూరంగా ఉన్నావు. ఈ రాత్రి నీ జీవితం మార్చబడితే బైబిల్ రాయబడింది, దేవుని వాక్యమునకు సాత్వికముతో అంగీకరించడం ద్వారా నువ్వు ధన్యుడుగా ధన్యురాలుగా చేయబడతావు. ప్రియుడా, ఎన్నోసార్లు విన్నావు ఈ వాక్యాన్ని, విడిచిపెట్టి వెళ్ళిపోయినావు. ఇప్పుడే కాదులే అనుకుంటున్నావు, టైం లేదులే అనుకుంటున్నావు, విన్న వాక్యంలే అనుకుంటున్నావు, ఇది ఎన్నోసార్లు చెప్పినారులే అనుకుంటున్నావు, ఈ వాక్యం నేను కూడా చెప్పినారులే అనుకుంటున్నావు. వద్దు, ఇలాంటి ఆలోచనలన్నీ వద్దు. ప్రభుకు అప్పగించుకుంటాం. పిల్లరా, పరిచయుడైనప్పటికీ తగ్గించుకొని వచ్చాడు దేవుని దగ్గరికి. వాక్యం తెలిసినప్పటికీ తగ్గించుకొని వచ్చాడు. బోధ తెలిసినప్పటికీ పశ్చాత్తాపంతో వచ్చినాడు. నువ్వు ఎంత మంచి బోధకుడు అయినా సరే జీవితం మారకపోతే దేవుని రాజ్యం లేదే. పిల్లరా, ఈ రాత్రి ప్రభుకు అప్పగించుకుందాం, ప్రార్థన చేసుకుంటాం, కళ్ళు మూసుకుంటాం. ఎవరు విమర్శించొద్దు, ఎవరికి వాళ్ళముగా తీర్మానం చేసుకుందాం, ప్రార్థన చేసుకుంటాం, ప్రభుకు అప్పగించుకుంటాం. పిల్లరా, ఇది మంచి సమయం అండి. ఈ కొడుకు నీ కొరకు ఏర్పాటు చేయబడింది. అంగీకరించు, ప్రభు నీకు సహాయం చేస్తాడు. ప్రార్థన. మా పరిశుద్ధుడైన తండ్రి, జీవుల దేవ, నమ్మకమైన దేవ, కృపల దేవ, నీ కొందన స్తోత్రం చెల్లించుకుంటాము. సాయంకాల సమయంలో ప్రభావ నీ దాసుని ద్వారా తీసుకుని వచ్చిన లేకుండా అన్నింటిని బట్టి ఉన్న స్తోత్రం చెల్లించుకుంటాము. ప్రభావ నాయన దేవుడు వారిని ఆశీర్వదించి నేను మాట్లాడుతూ వచ్చినారు. ప్రభావ నాయన ఎన్నో విధాలుగా మాట్లాడుతూ వచ్చినారు. తల్లి ప్రభావ ముందు కొందన స్తోత్రం చెల్లించు. అనేకలు నీ కార్యం జరిగించింది ప్రభావ, కనిపించింది. నీకు తల్లి ప్రభావ సిలువ దగ్గరికి వస్తూ వచ్చినాడు. తన యొక్క జీవితం మారిపోతూ వచ్చింది. అనేకులు ప్రభావ సిలువ దగ్గరికి రాగలన్నట్లు కృప అనుగ్రహించింది ప్రభావ. ఈ యొక్క శబ్దాంశం ద్వారా ఎవరైతే వింటూ వచ్చినారో, ఈ మాటలు వింటూ వచ్చినారో వాళ్ళని కార్యం జరిగించమని వేడుకుంటాను. పాపం గురించి, నీతి గురించి వారిని పెట్టమని వేడుకుంటాను. ఇరుకు మార్గంలోకి వారు రాగలన్నట్టు మీరు కృప అనుగ్రహించమని వేడుకుంటాను. తండ్రి కృపల్లో సహాయపడతాను ప్రభావ. నేను తన అనేకులు వింటూ వచ్చినాను ప్రభావ. రక్షణ పొందిన మేము, రక్షింపడిన మేము, బైబుల్ చదివే మేము, వాక్యం బోధించే మేము కూడా తండ్రి ప్రభావ ఇవన్నీ చేస్తూ ఉన్నాం ప్రభావ. నేను తండ్రి మేము కూడా అనేక పర్యాలు తండ్రి ప్రభావ ఇరుకు మార్గంలో ప్రవేశించడానికి ఇష్టపడిన వారిని రైతు కనికరించిన ప్రభావ, రైతు సహాయపడుతున్నామని పెడుతున్నాం. మేము కూడా తండ్రి పరీక్షింపబడిన వారమే ఇక్కడి నుంచి తండ్రి ఈ యొక్క మీటింగ్లో నుంచి ముగించుకుని వెళ్ళగలిగిన కృప అనుగ్రహించాను. వీళ్ళకి జ్ఞానం చేసుకుంటాను ప్రభావ, కనికరించాను ప్రభావ. ఈ కుటుంబం ద్వారా పుష్పరాధన తండ్రి ప్రభావ, కుటుంబం ద్వారా తండ్రి చేయబడిన తండ్రి విత్తబడిన వాక్యాన్ని కూడా మీరు దీవించండి, ప్రయత్నపరచండి. అనేకుల్లోని కార్యం జరుగులాగా సహాయపడతాను. విశ్వాసంతో ఇస్తాను ప్రార్థించి అడిగి పెడుతున్నాం తండ్రి.
క్లుప్తంగా ఆరంజ్ అయినా 2 మాటలు జాషువన్న పుష్పరాజ్ తీసుకో. ప్రసాద్ అన్న వచ్చానా? టక్కోలి ప్రసాద్ అన్న వచ్చానా? ఆరాధన అయిపోతేనే మీటింగ్ తదనంతరం భోజనాల దగ్గర ప్రార్థన చేయండి. ప్రసాద్. ప్రేమ కలిగిన ప్రియ పరలోకపు తండ్రి, జీవం కలిగిన ఆయన పరిశుద్ధుడా, ఘనమైన రాజా, మీ బంగార పాదముల కొందరములు, స్థుతులు, స్తోత్రములు, ఆరాధనలు జీవించినాం ప్రభా. సర్వాధికారి, సర్వ సృష్టిని సృష్టించినటువంటి సృష్టికర్త, ఘనమైనటువంటి దేవ, మహాదేవ, గొప్ప దేవ, ఘనమైన రాజా, నమ్మకమైనటువంటి మహిమ కలిగినటువంటి రాజా, మీకు స్తోత్రాలు జీవించినాం ప్రభా. గడిచిన దినాలన్నింటిలో కూడా ప్రభా మీ యొక్క అమూల్యమైనటువంటి కృపా కాపుదల భద్రత దయచేసి ప్రభా మరొకసారి ప్రభా సమాజముగా ప్రభా నేను కూడా మిమ్మల్ని ఆరాధించడానికి ఇచ్చినటువంటి శ్రేష్టమైనటువంటి భాగ్యమును బట్టి మీ స్తోత్రాలు వేయించినాం ప్రభా. నా యొక్క జీవితంలో ప్రభా, నా యొక్క కుటుంబం జీవితంలో అనేక మార్లు ప్రభా మిమ్మల్ని స్తుతించాలని ఆశపడుతూ వచ్చినాము. స్తుతి మీటింగ్ విషయంలో ఆయా విధాలుగా ప్రభా ఎంతో మా యొక్క హృదయంలో ప్రభా కలవరం పుడుతూ వచ్చింది. అయినప్పటికీ ప్రభా మా యొక్క అవిధేయతను బట్టి ప్రభా మేము పూనుకోలేనటువంటి స్థితిలో ఉంటూ వచ్చినాము. మరొకసారి ప్రభా మమ్మల్ని ధైర్యపరిచి ప్రభా మీ యొక్క స్తుతి మీటింగ్ విషయంలో ప్రభా అనేక ప్రభా అవస్థలు తీరుస్తూ వచ్చినటువంటి దేవా మీ స్తోత్రాలు వేయించినాను. అంతేకాదు ప్రభా నా యొక్క జీవితంలో, నా యొక్క కుటుంబం జీవితంలో ప్రభా అనేకమైనటువంటి మేలులు చేస్తూ వచ్చినారు ప్రభా, మీ స్తోత్రాలు వేయించినాను. నా యొక్క ఆర్థిక సమస్యలో ప్రభా, ఆయా అనానుకూలమైనటువంటి పరిస్థితులలో ప్రభా, నా యొక్క దుఃఖంలో, వేదనలో ప్రభా, బాధలలో, అన్ని సందర్భాలలో ప్రభా గొప్ప దేవా అన్ని అవస్థలు తీరుస్తూ ప్రభా నాకు చాలినంత దేవుడుగా ఉంటూ వచ్చినారు. మీ స్తోత్రాలు చేయించిన ప్రభా ఇంత గొప్ప రక్షణ నా దయచేసి నా తండ్రికి, నా సృష్టికర్తకు ఏమిచ్చినారు రుణస్తుని ఒప్పుకుంటూ రాజుడైన యేసుక్రీస్తు ప్రభు నామమున నా స్తుతి ఆరాధన మీకే సమర్పించుకుంటున్నాను నా తండ్రి. ఆమేన్. మహాపరిశుద్ధుడు ప్రియ పరలోకపు తండ్రి, అత్యున్నత సింహాసనం మీద ఆసీనుడవగు దేవా, నీ పాదములకు వందనములు, స్తుతి స్తోత్రములు చెల్లించున్నాను తండ్రి. గడిచిపోయినటువంటి సంవత్సరం అంతా కూడా తండ్రి నీ కృపా కాపుదల భద్రత తండ్రి మా మీద ఉంచి కాచి కాపాడి భద్రపరిచినందుకు నీకు వేలాదిగా స్తోత్రములు చెల్లించున్నాం. ఈరోజు తండ్రి అనుకోని రీతిగా ప్రభువా మరి తండ్రి నిన్ను గణపరచుటకు నీ బిడ్డలమైనటువంటి మా అందరినీ కలిపి తండ్రి దేవా ఇక్కడ మరి స్తుతికూట ఇంకా కాకుండా సువార్త మీటింగ్ కూడా విజయవంతంగా నువ్వు జరిపినావు తండ్రి. నేను ఏదే అడిగినప్పటికీ ప్రభువా ఒకటిగా అడిగితే తండ్రి నువ్వు 2గా కాకుండా ఇంకా ఎక్కువగానే నాకు సహాయం చేస్తున్నావు. నీకు వేలాదిగా స్తోత్రములు ప్రభువా. ఈ సమయంలో నీ దైవదాసుని ద్వారా తండ్రి అనేక విధాలైనటువంటి వాక్యరీతిగా మాట్లాడినావు. నిజంగా వేలాదిగా స్తోత్రములు. వారిని ఆశీర్వదించను తండ్రి. ఈ యొక్క ఇంపార్టెంట్ మాట నిజంగా నా జీవితంలో నువ్వు నెరవేర్చినందుకు నీకు వేలాదిగా స్తోత్రములు చెల్లించున్నా. నిజంగా నేనైతే ఒకప్పుడు ప్రభువా తండ్రి ఎన్నిక లేనటువంటి వాడుగా, ఒంటరి జీవితంలో, చెదరైనటువంటి జీవితంలో, ఎందుకు పనిరానటువంటి జీవితంలో, ఒంటరితనంలో ఉన్నటువంటి వాడను. అటువంటి అలనాడు వారిని ఆశీర్వదించినట్లుగా ప్రభువా ఇలనాడు నిజముగా నా జీవితంలో నువ్వు ఆశీర్వదించినావని నేను నమ్ముచు ఆరాధన చేస్తున్నాను. నిజంగా తండ్రి ఒంటరి ఉన్నటువంటి నా జీవితాన్ని జంటగా చేసి తండ్రి మరి ఆ విధంగా నా సంసారాన్ని, నా యొక్క జీవితాన్ని విస్తరింపజేస్తున్నందుకై నీకు వేలాదిగా స్తోత్రములు చెల్లించున్నాను. నిజంగా తండ్రి నీతి లేనటువంటి నా జీవితాన్ని నీతిగా ఉండుటకు నీతిమంతుడుగా ఏర్పాటు చేసినందుకై వేలాదిగా స్తోత్రములు. సమాధానం లేనటువంటి నా జీవితంలో తండ్రి నువ్వు సమాధాన పరుడిగా చేసినందుకై నీకు వేలాదిగా స్తోత్రములు చెల్లించున్నాను. ఆనందం లేనటువంటి నా జీవితంలో విస్తారమైనటువంటి ఆనందం నింపినావు. నీకు వేలాదిగా స్తోత్రములు. ఈ విధంగా నా జీవితంలో, నా కుటుంబంలో ప్రభా నువ్వు చేసినటువంటి మేలులు అన్నీ నీ కాదు ప్రభా నేను వర్ణించలేను. అలాంటి మేలు చేసిన నా తండ్రికి నేనేమి ఇవ్వగలను ప్రభా? ఏమిచ్చినను రుణస్తునే తండ్రి. నా జీవిత కాలం అంతయు కూడా నేను స్తుతించి గణపరిచి పూజించి హెచ్చించినప్పటికీ రుణస్తునే ఒప్పుకుంటూ విరిగి నలిగిన హృదయంతో తగ్గింపు జీవితంతో త్వరగా రానయున్న యేసుక్రీస్తు ప్రభువు నామంలోనే ఆరాధించి అర్పించుకొని సమర్పించుకొనుచున్నాను తండ్రి. ఆమెన్. ప్రార్థన చేస్తాం. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవ, కడపాయపల్లిలో మీ దాసుడు పుష్పరాజు అన్న కుటుంబము వారిని ఆశీర్వదించి వారి ద్వారా ఈ సాయంకాలము ఈ కూడిక జరుగునట్లుగా మీరు సహాయపడ్డారు. ఎవరైతే తీర్మానం చేశారో నిజమైన మార్పు కొరకు ఆ పరలోక సంబంధమైన ఆశీర్వాదం
దేవుని రాజ్యమును అనుభవించడమే పరలోక సంబంధమైన ఆశీర్వాదమని, దాన్ని అనుభవించుట ఎట్లు అని నిజమైన మార్పు చెందుదల ద్వారా మాత్రమే మేము అనుభవించగలమని, నీ వాక్యమును అనుభవించగలం, నీ శక్తిని అనుభవించగలం, ఆనందమును అనుభవించగలం, సమాధానాన్ని అనుభవించగలమని బోధించుట్లో మీరు అనుగ్రహించిన మా తలంపు కొరకు స్తోత్రములు. విన్న వారిలో నిజముగా మార్పు దయచేయము, మాలో కూడా సహాయపడము, మమ్మల్ని కనికరించుము, కుటుంబాన్ని ఇంకనూ ఆశీర్వదించవలసిందిగా ప్రార్థన చేసినాం. మీ దాసుడు మా ప్రియమైన సోదరుడు అహరోనన్న అక్క కుటుంబం, వారి సేవ పరిచర్య అంతటి మీద మీరు దృష్టించవలసిందిగా ప్రార్థన చేసినాం. తండ్రి, సాయంకాలం జరిగించిన కుడికి అంతటిని బట్టి మేము స్తుతిస్తూ ఆయా స్థలాలను చూడ రాగలేని ప్రియుల కొరకు స్తోత్రములు. వారిని ప్రేమించి ప్రభువా మరి పరిశుద్ధులు కడప నుంచి కూడా రాగలిగినారు, వందనములు, స్తోత్రములు. ఇక్కడ కూడా ఉన్నటువంటి నీ పిల్లలందరి కొరకే స్తోత్రములు. ఈ పట్టణంలో నా కొరకు బహుజనం ఉన్నది అని సెలవించినారు. మీ ఏర్పాట్లో ఉన్న వారిని అందరినీ కూడా మీరు రక్షించుమో, మీ కృపాహస్తాలకు అప్పగిస్తూ దీన ప్రార్థన ఆలకించుమని యేసు ప్రభునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క సహవాసం ఈ రాత్రి తీర్మానం చేసుకున్న వారికి, నిజంగా దేవుని రాజ్యం అనుభవించాలని ఆశించే వారికి ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్. ప్రేమించి నన్ను రక్షించే స్తుతి చెల్లించి పూజింతున్, తన రూపమునకు నీచే ఆరాధించి గణపరతున్. ప్రేమించి నన్ను రక్షించే స్తుతి చెల్లించి పూజింతున్, తన రూపమునకు నీచే ఆరాధించి గణపరతున్. పరలోక పౌరునిగా చేసెన్ హృదయార్పణమర్పింతున్. పరలోక పౌరునిగా చేసెన్ భోజనాలు వెనక బఫే సిస్టమ్ ఉంటుంది. కూర్చోగలిగిన వాళ్ళంతా భోజనాలు పెట్టుకొని ఇక్కడే ఇట్లే పట్టలు ఇట్లే ఉంటాయి, పెట్టుకొని ఇక్కడ కూర్చొని తినచ్చు. వృద్ధులైన వారు, పెద్దవాళ్ళు వెనక అట్లా అక్కడ పెట్టుకొని అట్లా కూర్చోలేని కూర్చొని తినచ్చు. అందులో లేచి ప్రైజ్ లార్డ్.
భోజనాల దగ్గర ప్రసాదన ప్రార్థన చేస్తారు. ఎవరైనా పాటలు పాడాలని ఆసక్తి ఉంటే వచ్చి పాడుతూ ఉండొచ్చు పాటలు.